Hi everyone, this is Chandan and welcome to Chandan Logics. Hope all you guys are preparing well and staying safe at your home. Actually మనం ఈ వీడియోలో డిస్కౌంట్ అనే చాప్టర్కి సంబంధించి క్వశ్చన్స్ని డిస్కస్ చేయబోతున్నాం. యాక్చువల్లీ డిస్కౌంట్ అనేది ప్రాఫిట్ అండ్ లాస్లో ఒక పార్ట్ అనమాట. డిస్కౌంట్ అనే చాప్టర్ నుంచి మనకి ఎగ్జామినేషన్లో ఫ్రీక్వెంట్గా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ టాపిక్, అలానే చాలా సింపుల్ టాపిక్ అనమాట. నేను ఈ టాపిక్ నుంచి కొన్ని క్వశ్చన్స్ని సాల్వ్ చేయబోతున్నాను. ఇప్పుడు ఏవైతే మనం క్వశ్చన్స్ని సాల్వ్ చేయబోతున్నామో ఈ క్వశ్చన్స్ వచ్చేసరికి రీసెంట్గా జరిగిన ఎగ్జామినేషన్స్లో వచ్చిన క్వశ్చన్స్ అనమాట. ఇప్పుడు ఈ వీడియోలో నేను కంప్లీట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, జస్ట్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో వచ్చిన మంచి క్వశ్చన్స్ని సెలెక్ట్ చేసి వాటిని మనం ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో పక్కన వాళ్ళకన్నా యూనిక్గా స్మార్ట్గా ఎలా సాల్వ్ చేయాలి అనే దాన్ని ఫోకస్ చేస్తూ క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తూ ఉంటాను. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే యాక్చువల్లీ ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మీ అందరికీ తెలిసిన విషయమే, బయట సిచ్యువేషన్స్ అనేది అస్సలు బాగోలేదన్నమాట. సో ప్రతి ఒక్కరు చేయాల్సింది ఏంటంటే యాజ్ ఏ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మీరు మీ ఇంట్లోనే సేఫ్గా ఉంటూ మీతో పాటు మీ ఇంట్లో వాళ్ళని కూడా సేఫ్గా ఉంచండి అనమాట. ఎందుకంటే ఇప్పుడు బయట ఉన్న సిచ్యువేషన్ లాస్ట్ టైం వచ్చిన కోవిడ్ కన్నా ఇప్పుడు వచ్చిన కోవిడ్ ఏదైతే ఉందో ఇది చాలా డేంజరస్ అనమాట. నాకు తెలిసి మీరు అందరూ న్యూస్లో వీటిలో చూస్తూ ఉంటారు. సో అందుకని ఏంటంటే నా వైపు నుంచి నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే మీరందరూ సేఫ్గా ఉండాలి అని నా ఉద్దేశం అనమాట. సో అందుకనే మీరు సేఫ్గా ఉండాలి, అలానే మీతో పాటు మీ ఇంట్లో వాళ్ళు కూడా సేఫ్గా ఉండాలి. సో అందుకని మీరు చేయాల్సింది ఏంటంటే యాజ్ ఏ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఎక్కడికి వెళ్ళినా సరే మాస్క్ పెట్టుకుని వెళ్ళండి. అలానే మీరు జాగ్రత్తలు తీసుకుని మీరు మోస్ట్లీ బయటికి వెళ్ళకోకుండా మీ ఇంట్లోనే ఉంటూ మీ ప్రిపరేషన్ని కొనసాగించాలని అనుకుంటున్నాను అనమాట. ఓకేనా? అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం యాక్చువల్లీ చాలామంది స్టూడెంట్స్ మనకు కాల్ చేసి సార్ ఆఫర్స్ పెట్టండి, బయట మనకి ఆఫ్లైన్ క్లాస్ అనేవి కంప్లీట్గా స్టాప్ అయిపోయాయి అని చెప్పడం జరిగిందనమాట. సో అందుకని మనం ఏంటంటే అన్ని కోర్సెస్ మీద ఆఫర్స్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ ఆఫర్స్ గురించి జస్ట్ నేను ఒక 1 minute చెప్పి ఆ తర్వాత నేను క్లాస్ స్టార్ట్ చేస్తాను. యాక్చువల్గా ఏమిటంటే మనకి కంప్లీట్ కోర్సెస్, బ్యాంక్ ఎగ్జామినేషన్ సంబంధించి కంప్లీట్ కోర్స్, బ్యాంక్ ఎగ్జామ్ సంబంధించి కంప్లీట్ కోర్స్ ఫీజు ఎంత అంటే ఇప్పుడు 2499 రూపీస్. యాక్చువల్గా అయితే ఈ కోర్స్ ఫీజ్ 3000 రూపీస్ అనమాట. ఇప్పుడు మీకు ఇది 500 రూపీస్ కూపన్ వచ్చింది. ఈ కూపన్ మీరు అప్లై చేయాల్సింది ఏంటంటే SHSS 500, స్టే హోమ్ స్టే సేఫ్ 500 అనమాట. ఈ కూపన్ని మీరు అప్లై చేయండి. ఈ కూపన్ మీకు అప్లై చేస్తే అప్పుడు మీకు 3000 రూపీస్కి రావాల్సిన కోర్స్ కేవలం మీకు 2499 రూపీస్కి వచ్చిందనమాట. ఇది బ్యాంక్ ఎగ్జామ్ సంబంధించి కంప్లీట్ కోర్స్. దీంట్లో మీకు అన్ని సబ్జెక్ట్స్ చెప్పడం జరుగుద్ది. దీంట్లో మీకు అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, బ్యాంకింగ్ అవేర్నెస్, కంప్యూటర్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే అలా మొత్తం అని చెప్తాము. PDF మెటీరియల్స్ ఇస్తాము, ఎగ్జామినేషన్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి బ్యాంక్ SSC RRB కాంబో. యాక్చువల్లీ ఈ కోర్స్ వచ్చేసరికి 3500 రూపీస్. ఇక్కడ మీరు ఈ కూపన్ అప్లై చేస్తే కనుక ఇది ఇప్పుడు మీకు 2999 రూపీస్కి వచ్చింది అనమాట. దీంట్లో కూడా మీకు అన్ని సబ్జెక్ట్స్ని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ అలానే SSC ఎగ్జామినేషన్ సంబంధించి దీని ఫీజు వచ్చేసరికి 500 రూపీస్ డిస్కౌంట్ వచ్చిన తర్వాత 2750 రూపీస్ అనమాట. నెక్స్ట్ అలానే SI కానిస్టేబుల్ కంప్లీట్ కోర్స్ వచ్చేసరికి 500 రూపీస్ డిస్కౌంట్ వచ్చిన తర్వాత 2999 రూపీస్. యాక్చువల్ కోర్స్ వచ్చేసరికి మనకి 3500 రూపీస్, 500 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత 2999 రూపీస్కి రావడం జరుగుతుంది అనమాట. ఇవన్నీ ఏమిటంటే ఇక్కడున్న కోర్స్ అన్ని కంప్లీట్ కోర్సెస్. ఈ కంప్లీట్ కోర్సెస్ అన్నింటిలో కూడా మీకు బేసిక్ లెవెల్ని స్టార్ట్ చేసి ఎక్స్ట్రీమ్ హై లెవెల్ వరకు అన్ని సబ్జెక్ట్స్ని కూడా చాలా డీటెయిల్డ్గా క్లియర్గా చెప్పడం జరుగుతుంది అనమాట. మీరు కావాలనుకుంటే డెమో వీడియోస్ వాచ్ చేయొచ్చు. డెమో వీడియోస్ మీరు వాచ్ చేయాలనుకుంటే కనుక గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి చందన్ లాజిక్స్ అని మన యాప్ ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి డెమో వీడియోస్ చూసి ఆ తర్వాత మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి. మా వైపు నుంచి కంప్లీట్గా ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో క్లాసెస్ ఎలా చెప్పాలి, ఎగ్జామినేషన్ ఈజీగా క్రాక్ చేయాలంటే స్టూడెంట్కి ఎలా మెంటర్ చేయాలి, ఇలాంటివన్నిటిని బేస్ చేసుకుని మేము క్లాస్ అనేవి ఒక ప్లాన్ ప్రకారం చెప్పడం జరిగిందనమాట. అది మీరు డెమో వీడియోస్ చూస్తే మీకు అర్థం అవుతుంది. లేదు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ నెంబర్స్కి కాల్ చేయండి. ఈ నెంబర్స్కి కాల్ చేస్తే మీ డీటెయిల్స్ అన్ని క్లారిఫై చేయడం జరుగుతుంది అనమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ ఆఫర్ వచ్చేసరికి ఎప్పటి నుంచి అంటే 24th ఏప్రిల్ నుంచి 2nd మే వరకు ఈ ఆఫర్ అనమాట. ఈ కోర్సెస్ అన్నిటిని మీరు డిస్కౌంట్ ప్రైజెస్లో తీసుకోవాలి అనుకుంటే కనుక 24th ఏప్రిల్ నుంచి 2nd మే వరకు మీరు తీసుకోవచ్చు. ఓకేనా? ఇంకా మనం టాపిక్ స్టార్ట్ చేద్దాం. ఇవి కాకుండా ఏమిటంటే మనకి అన్ని కోర్సెస్ మీద కూడా ఆఫర్స్ ఉంటాయి అనమాట. అంటే అర్థమెటిక్ సపరేట్గా, రీజనింగ్ సపరేట్గా, అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్ సపరేట్గా. ఆ ఆఫర్స్ ఏమిటో మీకు తెలియాలంటే మీరు ఒకసారి యాప్ డౌన్లోడ్ చేయండి. యాప్ డౌన్లోడ్ చేస్తే మీకు డీటెయిల్స్ తెలుసు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం.
టాపిక్లోకి వెళ్ళిపోయే ముందర చిన్నగా బేసిక్స్ చెప్పి ఆ తర్వాత నేను క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తాను. ఓకేనా? యాక్చువల్లీ మనకి డిస్కౌంట్కి సంబంధించి టాపిక్ డిస్కస్ చేసినప్పుడు మనకి అసలు కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్, మార్కెట్ ప్రైస్, అలానే ప్రాఫిట్, లాస్, డిస్కౌంట్ ఈ టర్మ్స్ అన్నీ తెలియాలన్నమాట. యాక్చువల్లీ కాస్ట్ ప్రైస్ని మనం జనరల్గా సిపి అని రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. అదే ఒకవేళ సెల్లింగ్ ప్రైస్ అనుకోండి, దీన్ని ఎస్పి అని రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. అదే మార్కెట్ ప్రైస్ అంటే కనుక ఎంపి అని రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. ప్రాఫిట్ వచ్చేసరికి పి అని రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. లాస్ వచ్చేసరికి ఎల్ అని రిప్రజెంట్ చేస్తాం. డిస్కౌంట్ వచ్చేసరికి డి అని రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా? అసలు కాస్ట్ ప్రైస్ అంటే ఏమిటి? కాస్ట్ ప్రైస్ అంటే ఏమిటంటే మనం ఏదైతే మనీని ఇన్వెస్ట్ చేస్తామో, అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ని తయారు చేస్తున్నాం. సపోజ్ లైక్ నేను ఈ పెన్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాను అనుకుందాం. ఈ పెన్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి నేను కొంత మనీ ఇన్వెస్ట్ చేయాలి కదా. కొంత మనీ ఇన్వెస్ట్ చేసిన తర్వాత నాకు ఈ పెన్ రెడీ అవుద్ది. నేను ఏదైతే మనీ ఇన్వెస్ట్ చేస్తానో ఈ పెన్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం కోసం, దాన్నే మనం ఏమని పిలుస్తామంటే కాస్ట్ ప్రైస్ అని పిలుస్తాం అనమాట. ఓకేనా? సో అమౌంట్ ఇన్వెస్టెడ్, మనం ఏదైతే అమౌంట్ని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటామో, దాన్నే మనం కాస్ట్ ప్రైస్ అని చెప్తాం. మరి సెల్లింగ్ ప్రైస్ అంటే ఏమిటి? సెల్లింగ్ ప్రైస్ అంటే ఏమిటంటే మనం దీన్ని అమ్ముతున్నాం కదా, అమ్మేటప్పుడు ఏ అయితే ప్రైస్ పెడతామో దాన్నే మనం సెల్లింగ్ ప్రైస్ అని చెప్తాం అనమాట. ఇప్పుడు మనం దీన్ని అమ్మేటప్పుడు మనం జనరల్గా ఏమిటంటే మనకు లాభం రావాలి అని చూస్తాం. మనకు లాభం రావాలి అని చూసినప్పుడు మనం ఏం చేస్తాము? కాస్ట్ ప్రైస్ కన్నా ఎక్కువ పెడతాము. కాస్ట్ ప్రైస్ కన్నా ఎక్కువ పెట్టి అప్పుడు మనం దాన్ని అమ్ముతాము. అలా అమ్మే ప్రైస్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం సెల్లింగ్ ప్రైస్ అని చెప్తాం అనమాట. ద ప్రైస్ అట్ విచ్ వి సెల్ ద ఆర్టికల్. సో ఆర్టికల్ని అమ్మేటప్పుడు ఎంత ప్రైస్కి అయితే అమ్ముతున్నామో దాన్ని మనం సెల్లింగ్ ప్రైస్ అని చెప్తాం. మరి మార్కెట్ ప్రైస్ అంటే ఏమిటి? మార్కెట్ ప్రైస్ అంటే ఏమిటంటే ఏదైతే మనకి ప్రైస్ మార్క్ చేసి ఉంటుందో, ఇప్పుడు ఎప్పుడైనా మీరు షాపింగ్ మాల్కి వెళ్తే కనుక అక్కడ మీకు షర్ట్స్ కానీ, జీన్సెస్ కానీ, లేదా ఏదైనా ఆర్టికల్స్ని చూసినప్పుడు దాని మీద మీకు ఎంఆర్పి మార్క్ చేసి ఉంటుంది. మ్యాక్సిమం రీటైలర్ ప్రైస్, ఎస్ ఆర్ నో? ఎంఆర్పి, దాన్ని మనం ఏంటంటే మార్కెట్ ప్రైస్ అని చెప్తాం. ఈ మార్కెట్ ప్రైస్ అనేది 2000 రూపీస్ అనో, లేకపోతే 1999 అనో, లేకపోతే 5000 రూపీస్ అనో అలా మార్క్ చేస్తూ ఉంటాం. సో మార్క్ ప్రైస్ అంటే ఏంటంటే ఏదైతే ప్రైస్ మనకి మార్క్ చేసి ఉంటుందో దాన్ని మనం మార్కెట్ ప్రైస్ అని చెప్తాం. నెక్స్ట్ అలానే ప్రాఫిట్ అంటే ఏమిటంటే ఒకవేళ మన సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కన్నా ఎక్కువ ఉంటే దాన్ని మనం ప్రాఫిట్ అని చెప్తాం. అంటే సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ కన్నా ఎక్కువ అంటే ఏమిటి? మనం ఏదైతే మనీ ఇన్వెస్ట్ చేశామో అది కాస్ట్ ప్రైస్ అని చెప్పాము. ఎంతకైతే మనం అమ్ముతున్నామో దాన్ని సెల్లింగ్ ప్రైస్ అని చెప్పాము. ఒకవేళ మన సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కన్నా ఎక్కువ ఉంటే కనుక అప్పుడు దాన్ని మనం ఏమని చెప్తామంటే ప్రాఫిట్ అని చెప్తాం. ఓకేనా? మరి లాస్ అంటే ఏమిటి? లాస్ అంటే దీనికి రివర్స్, అవునా? మరి రివర్స్ అంటే ఏమని చెప్పాలి? అప్పుడు దీన్ని సింపుల్గా ఏమని చెప్పొచ్చు అంటే కాస్ట్ ప్రైస్ గ్రేటర్ దాన్ సెల్లింగ్ ప్రైస్ అనైనా చెప్పొచ్చు. లేదు అనుకుంటే దీన్ని ఏమని చెప్పొచ్చు అంటే సెల్లింగ్ ప్రైస్ లెస్ దాన్ కాస్ట్ ప్రైస్ అని కూడా చెప్పొచ్చు. ఎప్పుడైతే మన సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కన్నా తక్కువ ఉంటుందో అప్పుడు మనం దాన్ని లాస్ అని చెప్తాం. అంటే మనం ఏదైతే ప్రైస్ని అమ్ముతున్నామో ఈ అమ్మే ప్రైస్ అనేది మనం ఇన్వెస్ట్ చేసిన దానికన్నా తక్కువకి అమ్మితే కనుక అప్పుడు దాన్ని మనం ఏం చెప్తామంటే లాస్ అని చెప్తాం. మరి డిస్కౌంట్ అంటే ఏమిటంటే మార్క్ చేసిన ఎంఆర్పి మీద, మార్క్ చేసిన ప్రైస్ మీద ఏదైతే మనకి తగ్గిస్తూ ఉంటారో దాన్నే మనం డిస్కౌంట్ అని చెప్తాం. అవునా? ఎందుకంటే ఇప్పుడు మీరు ఎప్పుడైనా షాపింగ్ వెళ్ళారనుకోండి, వాళ్ళు చెప్తారు ఏమని? ఫ్లాట్ 50% ఆఫర్, లేదా ఫ్లాట్ 25% ఆఫర్, లేదా ఫ్లాట్ 10% ఆఫర్ అని చెప్తారు. అంటే దాని మీనింగ్ ఏంటి? ఉన్న ప్రైస్ మీద తగ్గించిస్తున్నారు, దాన్ని మనం డిస్కౌంట్ అని చెప్తాం అనమాట. ఓకేనా? ఇవన్నీ బేసిక్ టర్మ్స్. ఇప్పుడు నేను వీటికి సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ రాస్తాను, చూడండి ఒకసారి. లెట్ us say కాస్ట్ ప్రైస్. చిన్న ఎగ్జాంపుల్. వన్స్ ఈ చిన్న కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత మనం ఆటోమేటిక్గా మనం క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. ఓకేనా? జస్ట్ ఒక ఓవర్ వ్యూ అనమాట. నేను ఎక్కువసేపు డిస్కస్ చేయట్లేదు, జస్ట్ ఓవర్ వ్యూ. కంప్లీట్ డిస్కషన్ వచ్చేసరికి మనకి కోర్సులో ఉంటుంది అనమాట. ఇది జస్ట్ ఓవర్ వ్యూ. లెట్ us say కాస్ట్ ప్రైస్ వచ్చేసరికి 100 రూపీస్ అనుకుందాం. ఓకేనా? కాస్ట్ ప్రైస్ 100 రూపీస్. ఇప్పుడు అంటే ఒక ప్రొడక్ట్ని తయారు చేయడానికి నాకు 100 రూపీస్ ఖర్చు అయింది. ఇప్పుడు నేను దీన్ని మార్క్ చేస్తున్నాను. ప్రైస్ ఏమని మార్క్ చేస్తానంటే ఇప్పుడు సపోజ్ నేను దీన్ని 150 రూపీస్ అని మార్క్ చేస్తున్నాను అనుకుందాం. 150 రూపీస్. యాక్చువల్లీ నేను ఖర్చు పెట్టింది ఎంత అంటే 100 రూపీస్. 100 రూపీస్ ఖర్చు పెట్టి లెట్ us say ఈ పెన్ని తయారు చేశాను. ఇప్పుడు దీని మీద నేను మార్క్ చేశాను
ప్రైస్ ఏమని మార్క్ చేశాను, 150 అని మార్క్ చేశాను. మార్క్ చేసి ఇప్పుడు నేను దీని మీద డిస్కౌంట్ ఇస్తున్నాను, డిస్కౌంట్. ఓకేనా, దీని మీద ఇప్పుడు నేను డిస్కౌంట్ ఇస్తున్నాను. లెటస్ సే నేను డిస్కౌంట్ వచ్చేసరికి ఒక 20% డిస్కౌంట్ ఇచ్చాను అనుకుందాం, 20% డిస్కౌంట్. ఇప్పుడు ఒకసారి చూడండి, 150లో 20% అంటే ఎంత? యాక్చువల్లీ 150లో 10% అంటే 15, మరి 20% అంటే 2 15లు కదా, 2 15లు అంటే ఎంత? అప్పుడు 30. మరి 30 రూపీస్ డిస్కౌంట్ వచ్చింది. 30 రూపీస్ డిస్కౌంట్ వస్తే 150 మైనస్ 30, అప్పుడు ఇది ఎంత అవుద్దంటే 120 రూపీస్. మరి దీన్ని ఏమని పిలవాలి? దీన్ని ఏమని పిలవాలంటే సెల్లింగ్ ప్రైస్ అని పిలవాలి. ఓకేనా, సో ఏదైతే మనం కొనుక్కుంటామో, ఒక సపోజ్ సెలెక్ట్ నేను ఈ పెన్ను మీకు అమ్ముతున్నాను. ఎప్పుడైతే నేను ఈ పెన్ను మీకు అమ్ముతున్నానో అప్పుడు నేను దీన్ని అమ్ముతున్నాను కాబట్టి సెల్లింగ్ ప్రైస్ అని చెప్తాను, అవునా? సో అలా సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 120 రూపీస్. అలా ఒకసారి చూడండి, కాస్ట్ ప్రైస్ మనం 100 రూపీస్ అనుకున్నాం, 100 రూపీస్ అని చెప్పి అనుకుని మార్క్డ్ ప్రైస్ దాని మీద ప్రైస్ ఏమని మార్క్ చేసామంటే 150 రూపీస్ మార్క్ చేశాను అనమాట, 150 రూపీస్. అలా దీని మీద 20% డిస్కౌంట్ ఇచ్చి ఎంతకు అమ్మామంటే దాని మీద ఇప్పుడు 120 రూపీస్కి అమ్మాం. ఇప్పుడు సపోజ్ ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా వచ్చి మార్క్డ్ ప్రైస్ ఎంత ఎక్కువ మార్కప్ చేశారు అని అడిగారు అనుకోండి, ఇప్పుడు సింపుల్గా చూడండి, మార్క్ అప్ పర్సంటేజ్, మార్కప్ పర్సంటేజ్. ఇప్పుడు చూడండి ఇక్కడ పర్సంటేజ్లో ఎంత ఎక్కువ మార్క్ చేశారు. యాక్చువల్లీ రూపీస్లో అనుకోండి ఎంత ఎక్కువ మార్క్ చేశారు, రూపీస్లో అయితే మీరు 50 రూపీస్ ఎక్కువ మార్క్ చేశారు, అవునా? అదే ఒకవేళ పర్సంటేజ్లో తెలుసుకోవాలనుకోండి 50 రూపీస్ ఎక్కువ మార్క్ చేశారు. ఎంత మీద? మీరు దాని మీద ఇన్వెస్ట్ చేసింది ఎంత? 100 రూపీస్, అవునా? సో 50/100 × 100, అవునా? అప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుద్ది, 100 క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు మీరు దీన్ని ఎంత ఎక్కువ మార్క్ చేశారు అంటే పర్సంటేజ్లో 50% అని చెప్తాం. ఓకేనా, అలా 100 రూపీస్ ఉండాల్సిన దాన్ని మీరు 50% ఎక్స్ట్రా మార్క్ చేసి 150 అని పెట్టారు. దీన్ని మార్కెట్ ప్రైస్ అని చెప్తాం. దీని మీద మళ్ళీ ఏం చేశారు, మీరు డిస్కౌంట్ ఇచ్చారు, డిస్కౌంట్ 20% డిస్కౌంట్ ఇచ్చారు. 150లో 20% అంటే 30 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చారు. డిస్కౌంట్ ఇచ్చి దాన్ని ఎంతకు అమ్ముతున్నారంటే 120 రూపీస్కి అమ్ముతున్నారు అనమాట. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇతనికి ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా? ప్రాఫిటే వచ్చింది, అవునా? ఎంత ప్రాఫిట్ వచ్చింది చూడండి. యాక్చువల్లీ అతను తయారు చేసింది 100 రూపీస్కి, అతను అమ్మింది ఎంతకంటే 120 రూపీస్కి. అంటే అతనికి రూపీస్లో 20 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది, అవునా? అదే పర్సంటేజ్లో కావాలనుకుంటే 20 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. లాస్ అయినా ప్రాఫిట్ అయినా ఎప్పుడు కాస్ట్ ప్రైస్ మీదే కంపేర్ చేయాలి. కాస్ట్ ప్రైస్ ఎంత? 100, అప్పుడు 20/100 × 100, అవునా? అప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ప్రాఫిట్ ఎంత పర్సెంటేజ్ అంటే 20% అని చెప్తాను అనమాట. ఓకేనా, అలా ఏమిటంటే డిస్కౌంట్ అనేది ఎప్పుడు కూడా మనం దేని మీద చూస్తామంటే మార్క్డ్ ప్రైస్ మీద డిస్కౌంట్ చూస్తుంటాం. ప్రాఫిట్ కానీ లాస్ కానీ దేని మీద చూస్తుంటాం అంటే కాస్ట్ ప్రైస్ మీద చూస్తూ ఉంటాము. ఓకేనా, అలా ఇవన్నీ బేసిక్స్ అనమాట. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, మనం వీటిని సాల్వ్ చేసేటప్పుడు మార్క్డ్ ప్రైస్ అని ఎక్కడ కనిపించినా సరే దీన్ని మనం 100% అని తీసుకుంటాం. అలానే కాస్ట్ ప్రైస్ కూడా మనకి 100% అవుద్ది అనమాట. కాస్ట్ ప్రైస్ వచ్చినా మనం దాన్ని 100% అని తీసుకుంటాము. అలానే మార్కెట్ ప్రైస్ వచ్చినా మనం దాన్ని 100% అని చెప్పి తీసుకుంటాం అనమాట. వీటికి మళ్ళీ మనం ఫార్ములాస్ ఏమి యూజ్ చేయం. ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్, ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ × 100. ఇవన్నీ మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం అనమాట. ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో ఈ ఫార్ములాస్ అన్నీ చేస్తూ కూర్చుంటే మనకి ఎగ్జామినేషన్ టైం అయిపోద్ది. ఓకేనా, సో అందుకనే మనం ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో ఫార్ములాస్ ఏమి యూజ్ చేయమన్నమాట. అయితే మనం పర్సెంటేజ్ని యూజ్ చేస్తుంటాం లేదా రేషియోస్ని యూజ్ చేస్తూ ఉంటాం. పర్సెంటేజెస్ని యూజ్ చేసి లేదా రేషియోస్ని యూజ్ చేసి క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకేనా, సో ఇప్పుడు ఇంకా మనం క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. ఇవన్నీ జస్ట్ బేసిక్స్ అనమాట. ఒక బేసిక్ ఐడియా ఉంటే కనుక అప్పుడు ఆటోమేటిక్గా మనం క్వశ్చన్స్ని సాల్వ్ చేయొచ్చు. చూడండి, ఇప్పుడు ఇంకా మనం క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. చాలా సింపుల్ టాపిక్ అనమాట డిస్కౌంట్ అనేది, కానీ చాలా ఇంపార్టెంట్. ప్రతి ఎగ్జామినేషన్లో మీకు డిస్కౌంట్ అనే చాప్టర్ నుంచి క్వశ్చన్స్ వస్తుంటాయి అనమాట. ఓకేనా, క్వశ్చన్ చూడండి ఒకసారి. ఏ వెబ్సైట్ ఈ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్ at rupees 18,000 which is marked at rupees 25,000, then what is discount percentage at which the smartphone is being sold? ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే డిస్కౌంట్ ఎంత అది పర్సెంటేజ్లో అడుగుతుంది అనమాట. యాక్చువల్గా ఒక వెబ్సైట్ ఏం చేస్తుందంటే స్మార్ట్ ఫోన్ని అమ్ముతుందంట. స్మార్ట్ ఫోన్ ఎంతకు అమ్ముతుందంట? దాన్ని 18,000 రూపీస్కి అమ్ముతుంది. యాక్చువల్గా దాని ప్రైస్ ఎంత అంటే 25,000.
అంటే 25,000 రూపీస్ ఉండాల్సిన ఫోన్ని ఒక వెబ్సైట్ ఏం చేస్తుందంటే 18,000 రూపీస్కి అమ్ముతుంది. మరి అప్పుడు క్వశ్చన్ ఏమడుగుతుందంటే డిస్కౌంట్ వచ్చింది కదా నీకు, ఆ డిస్కౌంట్ పర్సెంటేజ్లో ఎంత అని క్వశ్చన్ అడుగుతుంది అనమాట. చాలా చాలా సింపుల్ క్వశ్చన్. మీకు జస్ట్ అసలు డిస్కౌంట్ దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాము అన్న ఐడియా ఉందనుకోండి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ వచ్చుద్ది. అవునా? ఒకసారి చూడండి, యాక్చువల్లీ మనకి ఎంతకు అమ్ముతున్నారు? 18,000కి అమ్ముతున్నారు. 18,000. అవునా? యాక్చువల్ ప్రైస్ ఎంత? యాక్చువల్ ప్రైస్ ఎంత అంటే 25,000 రూపీస్. అవునా? అంటే మనకి దాని మీద మార్క్ చేసి ఉన్న ప్రైస్, దాని మీద మార్క్ చేసి ఉన్న ప్రైస్ ఎంత అంటే 25,000. దాన్ని ఎంతకు అమ్ముతున్నారు? సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 18,000. అవునా? ఇప్పుడు ఇక్కడ చూడండి, మీకు డిస్కౌంట్ ఎంత వచ్చింది? డిస్కౌంట్ వీళ్ళిద్దరి మధ్యన డిఫరెన్స్ ఎంత? వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 7,000. అవునా? మరి 7,000గా డిస్కౌంట్ అంటే, అవునా, 7,000 రూపీస్ డిస్కౌంట్ వచ్చింది. ఎంత మీద డిస్కౌంట్ వచ్చింది? ఎంత మీద అంటే 25,000 రూపీస్ మీద. అవునా? 7,000 రూపీస్ డిస్కౌంట్ 25,000 రూపీస్ మీద. ఇది నాకు పర్సెంటేజ్లో అడుగుతున్నారు. పర్సెంటేజ్లో అడుగుతున్నారు కాబట్టి జస్ట్ ఇంటూ 100 చేయండి. అవునా? 7,000 రూపీస్ డిస్కౌంట్ వచ్చింది ఎంత మీద అంటే 25,000 మీద. పర్సెంటేజ్లో కావాలి కాబట్టి ఇంటూ 100. ఇప్పుడు చూడండి, ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తే 1000 క్యాన్సిల్ అయిపోతాయి. కే అంటే 1000. ఓకేనా? అలానే చూడండి, ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే కనుక మీరు 125లో ఎన్ టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఎన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 4 టైమ్స్. 4 ఇంటూ 7. 4 ఇంటూ 7 అంటే 28. అంటే ఎంత పర్సెంటేజ్ డిస్కౌంట్ వచ్చిందంటే 28% డిస్కౌంట్ వచ్చింది. ఆప్షన్ 3 అనమాట. ఓకేనా? అండ్ ఈ క్వశ్చన్ వచ్చేసరికి ఎస్ఎస్సి సిజిఎల్ మెయిన్స్ ఎగ్జామినేషన్లో 2018లో జరిగిన ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్ అనమాట. చాలా చాలా సింపుల్ క్వశ్చన్. నిజం చెప్పాలంటే ఈ క్వశ్చన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చెప్పొచ్చు. అండ్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో ఇది కూడా చేయాల్సిన అవసరం లేదు. నిజం చెప్పాలంటే జస్ట్ మీరు క్వశ్చన్ చూసిన వెంటనే ఆన్సర్ చెప్పొచ్చు. అవునా? ఎందుకంటే మామూలుగా ప్రైస్ 25,000, దాన్ని ఎంతకు అమ్ముతున్నారు? 18,000. డిఫరెన్స్ ఎంత? డిఫరెన్స్ వచ్చేసరికి 7,000. అంటే 7,000 రూపీస్ డిస్కౌంట్ వచ్చింది. ఎంత మీద? 25,000 మీద. సో 7,000 డివైడ్ బై 25,000 ఇంటూ 100. 1,000 క్యాన్సిల్ అయిపోతే నెక్స్ట్ 125లో 4 టైమ్స్ క్యాన్సిల్ అయింది. 7 4 టైమ్స్ ఎంత అంటే 28. అప్పుడు సింపుల్గా ఆన్సర్ ఎంత అంటే 28% అని చెప్పొచ్చు. అంతేగాని ఇప్పుడు ఇది కూడా చూపించాల్సిన అవసరం లేదు. కానీ ఏమిటంటే అందరికీ అర్థం అవ్వాలి అన్న ఉద్దేశంతో మార్క్డ్ ప్రైస్ అని, సెల్లింగ్ ప్రైస్ అని, డిస్కౌంట్ అని ఇలా నీట్గా చూపించాల్సిన అవసరం వచ్చిందనమాట. కానీ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? చాలా చాలా సింపుల్ క్వశ్చన్ అనమాట. ఓకే, ఎగ్జాక్ట్ ఎగ్జామినేషన్లో అడిగిన క్వశ్చన్ ఇది. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి. After a discount of 34%, an article is sold for rupees 3,168. What is marked price in rupees of the article? సో మనకి ఏమని చెప్తున్నాడు? డిస్కౌంట్లో అమ్మారంట. ఎంతకు అమ్మారు? 3,168 రూపీస్కి అమ్మారు. మనల్ని ఏమడుగుతున్నారు? మార్కెడ్ ప్రైస్ అని అడుగుతున్నారు. నేనేం చెప్పాను? మార్కెడ్ ప్రైస్ అని వచ్చినప్పుడు దాన్ని ఎప్పుడు 100% అని తీసుకోవాలి అని చెప్పాను. అవునా? ఇప్పుడు చూడండి, యాక్చువల్గా ఏమిటంటే మనకి డిస్కౌంట్ అనేది మార్కెట్ ప్రైస్ మీదే వచ్చుద్ది కదా. అదిగా మనం నేర్చుకుంది. డిస్కౌంట్ అనేది మార్కెట్ ప్రైస్ మీద వచ్చుద్ది. చూడండి, డిస్కౌంట్ మనం దేని మీద క్యాలిక్యులేట్ చేస్తుంటాం? మార్కెట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తుంటాం. అవునా? అలా చూడండి, మనకి డిస్కౌంట్ ఎంత వచ్చిందంట? 34% డిస్కౌంట్ వచ్చింది. అవునా? 34% డిస్కౌంట్ వచ్చినప్పుడు దాన్ని ఎంతకు అమ్మారు? 3,168కి అమ్మారు. అంటే 100%లో 34% డిస్కౌంట్ వచ్చిందనే కదా. 100%లో 34% డిస్కౌంట్ వచ్చిందంటే అతను దాన్ని ఎంత కొనడం? ఎంత కొనడంటే 66%. అవునా? 66%. ఎందుకంటే మనకి మార్కెట్ ప్రైస్ 100%. అవునా? మార్కెట్ ప్రైస్ 100%. 100%లో డిస్కౌంట్ ఎంత వచ్చింది మనకి? డిస్కౌంట్ 34% వచ్చింది. అవునా? మరి 100%లో 34% డిస్కౌంట్ అంటే 100 - 34 కదా. 100 - 34 అంటే 66%. అంటే ఈ 66% వాల్యూ ఎంత అని చెప్తున్నాడు? 66% వాల్యూ ఎంత అంటే 3,168 అంట. 3,168. మనల్ని ఏం అడుగుతున్నాడు? మార్కెట్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నారు. మార్కెట్ ప్రైస్ అంటే 100% ఎంత అని క్వశ్చన్ అనమాట. 100% ఎంత? ఓకేనా? ఒకసారి చూడండి, మళ్ళీ చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తుంటారంటే క్యాలిక్యులేషన్ ఎలా చేయాలో మళ్ళీ తెలియట్లేదు అంటారు. నిజం చెప్పాలంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో వచ్చే క్వశ్చన్స్కి క్యాలిక్యులేషన్ రావాలి. అలానే ఏమిటంటే మనకి కామన్ సెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ ద టైం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో కామన్ సెన్స్ అనేది వైటల్ రోల్ ప్లే చేస్తుంటుంది.
కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ మిమ్మల్ని ప్రతి క్వశ్చన్ క్యాలిక్యులేట్ చేయమని ఎగ్జామినర్ ఇవ్వడు. ఎందుకంటే మీకు ఒక్కొక్క క్వశ్చన్కి టైం ఎంత ఉంటుంది, ఒక్కొక్క క్వశ్చన్కి 30 సెకండ్స్ మాత్రమే టైం. మరి 30 సెకండ్స్ అంటే మీరు క్వశ్చన్లు క్యాలిక్యులేట్ చేస్తూ కూర్చుంటూ ఉంటారు. ఎగ్జామినేషన్ టైం సరిపోదా? టైం సరిపోదు. అందుకని ఏంటంటే డిఫరెంట్గా యూనిక్గా ఎవరైనా ఆలోచిస్తూ ఉంటారా అని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అలాంటి క్వశ్చన్స్ ఇస్తూ ఉంటారు. సో మీరు ఒకవేళ అలా ఆలోచించగలిగితే చాలా సింపుల్గా ఆన్సర్ వచ్చుద్ది. ఇప్పుడు సపోజ్ చూడండి ఒకసారి, యాక్చువల్గా మీరు చూస్తే కనుక 3168 అనేది 66లో ఎన్నో టైమ్స్ పోయింది. ఎన్ని టైమ్స్ పోయింది నాకు అనవసరం. ఇప్పుడు ఈ నెంబర్ అనేది దీంతో మల్టిప్లై అవుతుంది కదా. ఎప్పుడైతే ఈ నెంబర్ దీంతో మల్టిప్లై అవుతుందో ఇక్కడ నాకు 2 zeros ఉన్నాయి, అవునా? ఇక్కడ నాకు 2 zeros ఉన్నాయి, ఇక్కడ నాకు 2 zeros ఉన్నాయి. కాబట్టి అప్పుడు నా ఆన్సర్లో లాస్ట్లో 2 జీరోలు రావాలి, అవునా? ఆన్సర్కి లాస్ట్లో 2 జీరోలు రావాలి. ఎందుకంటే ఈ నెంబర్ దీంతో మల్టిప్లై అయినప్పుడు ఆటోమేటిక్గా నాకు లాస్ట్లో 2 zeros కనపడాలి, అవునా? ఇది కామన్ సెన్స్. చూద్దాం 2 zeros ఉన్న ఆప్షన్స్ ఏమిటో. ఇక్కడ 1 జీరో ఉంది, రాంగ్ ఆన్సర్. ఇక్కడ 2 zeros ఉన్నాయి, ఇక్కడ 1 జీరో ఉంది, రాంగ్ ఆన్సర్. ఇక్కడ చూడండి ఇక్కడ 3 zeros ఉన్నాయి, అవునా? అంటే ఇప్పుడు మీకు ఆన్సర్ ఇదైనా అవడానికి ఛాన్స్ ఉంది, లేదా ఆన్సర్ ఇదైనా అవడానికి ఛాన్స్ ఉంది. కానీ ఈ రెండు అయితే ఎలిమినేట్ అయిపోయాయి, అవునా? అంటే క్యాలిక్యులేషన్ రానప్పటికీ కూడా మీకు కామన్ సెన్స్ ఉంటే 4 ఆప్షన్స్లో 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయి ఇంకా 2 ఆప్షన్లు ఉన్నాయి, అవునా? ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ లాస్ట్ డేట్ ఎంత? 6, అవునా? ఇక్కడ లాస్ట్ డేట్ ఎంత? 8. ఇప్పుడు చూడండి 6ని దేంతో మల్టిప్లై చేస్తే 8 వచ్చింది. 6ని 8తో మల్టిప్లై అనుకోండి, 6 8s are 48 అంటే 8 వస్తుంది. మరి లాస్ట్లో 8 రావాలి అంటే 6ని 8తో మల్టిప్లై చేయాలి. మరి 6ని 8తో మల్టిప్లై చేస్తున్నా అంటే అప్పుడు ఇది కూడా 8తో మల్టిప్లై అవుతున్నట్టు. అంటే ఇక్కడ నాకు ఇప్పుడు లాస్ట్ డేట్లో 8 రావాలి, అవునా? 00 తర్వాత 8 ఇక్కడ ఉంది, ఇక్కడ 00 తర్వాత 8 లేదు, 0 ఉంది. అంటే ఇది రాంగ్ ఆన్సర్. అప్పుడు ఆటోమేటిక్ ఇది ఆన్సర్ అవుద్ది, అవునా? అంటే సింపుల్గా ఏంటంటే మీకు క్యాలిక్యులేషన్ రానప్పటికీ కూడా మీకు కామన్ సెన్స్ ఉండి మీకు ప్రాపర్ కాన్సెప్ట్ మీద గ్రిప్ ఉంటే గనక ఆటోమేటిక్గా క్యాలిక్యులేషన్ చేయకుండా కూడా ఎగ్జామినేషన్లో మనం ఆన్సర్స్ని మార్క్ చేయొచ్చు. లేదు సార్ నాకు క్యాలిక్యులేషన్ వస్తే క్యాలిక్యులేట్ చేయండి. 316 అనేది 66లో ఎన్ని టైమ్స్ పోయింది? 48 టైమ్స్ పోయింది. 48 into 100 అప్పుడు ఏమవుద్ది? 4800. అప్పుడు ఆన్సర్ 48 అని పెట్టండి. అంటే క్యాలిక్యులేషన్ వస్తే చేసుకోండి, క్యాలిక్యులేషన్ రాదు అని మాత్రం కష్టపడకూడదు. క్యాలిక్యులేషన్ రానప్పటికీ కూడా తెలివితేటలు, కామన్ సెన్స్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఆ కామన్ సెన్స్ని జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోవాలి. కామన్ సెన్స్ని యూస్ చేస్తే కనుక మన ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్ కాబట్టి మీరు ఎగ్జామినేషన్లో కాబట్టి తప్పించుకుని ఆన్సర్ పెట్టవచ్చు క్యాలిక్యులేషన్ రానప్పుడు కూడా. అండ్ ఈ క్వశ్చన్ ఏమి నేను తీసుకొచ్చిన క్వశ్చన్ కాదు. ఈ క్వశ్చన్ వచ్చేసరికి మీరు చూడండి, ఈ క్వశ్చన్ ఏంటంటే ఎస్ఎస్సి CGL 2017లో అడిగిన క్వశ్చన్. ఇప్పుడు యాక్చువల్లీ నేను ఎగ్జామినేషన్లో అడిగిన క్వశ్చన్స్ని సాల్వ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏమిటంటే మళ్ళీ చాలామంది స్టూడెంట్స్ ఏమంటారు, సార్ ఎగ్జామినేషన్ ఇలా వస్తాయా, మీరు మంచి క్వశ్చన్ తీసుకొచ్చి అలా చేసుకుంటారంటారు. లేదు, నేను అలా అంటారు అన్న ఉద్దేశంతోనే మీకు ఎగ్జాక్ట్గా ఎగ్జామినేషన్ వచ్చిన క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. ఇది సేమ్ టు సేమ్ ఎస్ఎస్సి CGL 2017 అడిగిన క్వశ్చన్. మరి ఎంత క్లియర్గా కనిపిస్తుంది అంటే ఎగ్జామినర్ మోటో కూడా ఎవరైతే యూనిక్ ఆలోచిస్తున్నారో వాళ్ళని పట్టుకోవడం మోటో అనమాట. సో అందుకనే ప్రిపేర్ అవడం అంటే ఏదో గుడ్డెది చేలో పడినట్టు ప్రిపేర్ అవడం కాదు, ప్రిపేర్ అవుతూ ఉండాలి. కానీ కామన్ సెన్స్ని యూజ్ చేస్తూ సింపుల్గా ఎలా ఎగ్జామినేషన్ని క్రాక్ చేయాలి అనే దాన్ని బేస్ చేసుకుని స్మార్ట్గా ప్రిపేర్ అవ్వాలి, ఓకేనా? నెక్స్ట్ చూడండి, మొబైల్ కవర్ కాస్టింగ్ ₹264 ఈజ్ అవైలబుల్ అట్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 12%. వాట్ విల్ బీ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 4 such మొబైల్ కవర్స్? ఒకసారి చూడండి, మనకి మొబైల్ కవర్ ఎంత దొరుకుద్దంట? మొబైల్ కవర్ వచ్చేసరికి ₹264కి దొరుకుద్దంట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే యాక్చువల్లీ ఇక్కడ మనం క్వశ్చన్స్ అనేవి ఇంగ్లీష్లోనే పెట్టాము, కానీ యాక్చువల్లీ మనకి తెలుగు క్వశ్చన్స్ కూడా ఉంటాయి. మీరు కావాలనుకుంటే మన యాప్ డౌన్లోడ్ చేస్తే ఇంగ్లీష్ క్వశ్చన్, తెలుగు క్వశ్చన్ 2 క్వశ్చన్లు వస్తాయి అనమాట, ఓకేనా? చూడండి, మొబైల్ ఫోన్ ఎంత అంట? ₹264. ఇప్పుడు ఇది డిస్కౌంట్లో ఉందంట. ఎంత డిస్కౌంట్లో? 12% డిస్కౌంట్లో ఉందంట. ఇప్పుడు మనల్ని ఏమడుతున్నారు, వాట్ విల్ బీ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 4 such మొబైల్స్? సో 4 such మొబైల్ కవర్స్. ఒకవేళ ఇలాంటివి నాకు 4 కవర్స్ కావాలి అనుకుంటే వాటి సెల్లింగ్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నమాట. చాలా సింపుల్. ఒకసారి చూడండి, మనకి ఎప్పుడు మనం ఏం చెప్పాము, మార్కెట్ ప్రైస్ 100% అని చెప్పాము, అవునా? సో మార్కెట్ ప్రైస్ 100% కాబట్టి 100% వాల్యూ ఎంత అని చెప్తున్నారు? 100% వాల్యూ. కవర్ మీద రేట్ ఎంత ఉంది? కవర్ మీద, మొబైల్ కవర్ మీద రేటు 264 అని ఉంది. అంటే మార్కెట్ ప్రైస్ ఎంత అంటే 264, అవునా? అంటే 100% వాల్యూ ఎంత అంటే 264. మనల్ని ఏమడుతున్నారు, ఒకవేళ అది 12% డిస్కౌంట్లో ఉంటే
4 కవర్స్ సెల్లింగ్ ప్రైస్ ఎంత అన్నారు. ఒక కవర్ కాదు, 4 కవర్స్ సెల్లింగ్ ప్రైస్. చూడండి 12% డిస్కౌంట్ కాబట్టి అప్పుడు నేను దాన్ని ఎంతకు అమ్మాలి, 100%లో 12% డిస్కౌంట్ వచ్చింది కాబట్టి 88% అమ్మాలి. అవునా? ఇప్పుడు క్వశ్చన్ ఏమిటంటే 88% ఎంత అని కాదు, 88% అంటే ఒక కవర్ సెల్లింగ్ ప్రైస్, కానీ మనకి 4 కవర్ సెల్లింగ్ ప్రైస్ కావాలి. అవునా? మరి 4 కవర్ సెల్లింగ్ ప్రైస్ కావాలి కాబట్టి అప్పుడు మీరు ఏం చేయాలి, దీన్ని ఇంటూ 4 చేయాలి. ఓకేనా? ఇజ్ ఇట్ క్లియర్? యాక్చువల్గా మనకి 12% డిస్కౌంట్ వస్తే 100%లో 12% డిస్కౌంట్ కాబట్టి 88%కి అమ్ముతారు, అంటే సెల్లింగ్ ప్రైస్ 88%. కానీ క్వశ్చన్ మనల్ని ఏమడిగిందంటే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 4 సచ్ మొబైల్ కవర్స్, ఒకటి కాదు 4 కవర్స్ అంది. 4 కవర్స్ కాబట్టి ఇంటూ 4 చేయాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి, మళ్ళీ క్యాలిక్యులేషన్ రాదు అని కష్టపడాల్సిన అవసరం లేదు, స్మార్ట్గా ఆలోచించాలని అందుకే చెప్తున్నాను. ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయితే సరిపోదు, ప్రిపేర్ అయ్యేది ఏదో తెలివిగా ప్రిపేర్ అవ్వాలి. తెలివిగా ప్రిపేర్ అవుతూ ఉంటేనే ఎగ్జామినేషన్స్ అనేది క్రాక్ చేయొచ్చు. చూడండి, ఇప్పుడు నాకు క్వశ్చన్ మార్క్ కావాలి. క్వశ్చన్ మార్క్ కావాలంటే ఒకసారి సింపుల్గా అబ్జర్వ్ చేయండి. యాక్చువల్లీ మీకు ఇక్కడ 264 అనేది 100లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, అంటే 2.64. అవునా? మళ్ళీ ఇదేమి పెద్ద క్యాలిక్యులేషన్ కూడా కాదు, ఇక్కడ 2 జీరోలు ఉన్నాయి కాబట్టి 2 డిజిట్స్ తర్వాత మనం డెసిమల్ పాయింట్ పెట్టాము, అప్పుడు ఇది 2.64. ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటి, క్వశ్చన్ మార్క్ కావాలి. మరి క్వశ్చన్ మార్క్ కావాలంటే ఏం చేయాలి, ఈ నెంబర్స్ వెళ్ళి దీంతో మల్టిప్లై అవ్వాలి. మల్టిప్లై చేయండి, మల్టిప్లై చేస్తే 2.64 ఇంటూ 4 ఇంటూ 88. అవునా? ఇదే కదా. మళ్ళీ ఇప్పుడు మీకు మల్టిప్లికేషన్ వచ్చు అని మీరేమి అందరికీ తెలియచేయాల్సిన అవసరం లేదు. మీకు మల్టిప్లికేషన్ వస్తే ఎగ్జామినేషన్ అయిపోయాక మల్టిప్లై చేసుకోండి, అంతేగాని మల్టిప్లికేషన్ వచ్చు కదా అని చెప్పి 88 ఇంటూ 4 అని చెప్పి మల్టిప్లికేషన్ చేసుకుంటూ వెళ్ళొద్దు. ఇలా చేసుకుంటూ వెళ్తే ఎగ్జామినేషన్ టైం అయిపోద్ది. ఇక్కడ నేను ఏం చేయబోతున్నానంటే లాస్ట్ డిజిట్ని వెరిఫై చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మీరు చూడండి, లాస్ట్ డిజిట్ అనేది డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి లాస్ట్ డిజిట్ని వెరిఫై చేస్తున్నాను. వెరిఫై చేస్తే చూడండి, ఇక్కడ లాస్ట్ డిజిట్ ఎంత 4, ఇక్కడ లాస్ట్ డిజిట్ ఎంత 4, ఇక్కడ లాస్ట్ డిజిట్ ఎంత 8. మరి మల్టిప్లికేషన్ కాబట్టి మల్టిప్లై చేయండి. 4 టైమ్స్ చేస్తే 16 అంటే లాస్ట్లో 6 వచ్చుద్ది. అవునా? నెక్స్ట్ 6 8 టైమ్స్ చేస్తే 48, అంటే మనకి లాస్ట్లో 8 రావాలి. లాస్ట్లో 8 వచ్చే ఆప్షన్ ఎక్కడుందో చూడండి. లాస్ట్లో 8 వచ్చే ఆప్షన్ ఓన్లీ ఇక్కడ మాత్రమే ఉంది. ఇక్కడ లాస్ట్లో 6 వచ్చింది, ఇక్కడ లాస్ట్లో 2 వచ్చింది, ఇక్కడ లాస్ట్లో 4 వచ్చింది. అప్పుడు ఆన్సర్ ఏం పెట్టాలి, 929.28 రూపీస్. అంతేగాని ఇప్పుడు దీన్ని మీరు మొత్తం క్యాలిక్యులేట్ చేస్తాననుకోండి, మొత్తం క్యాలిక్యులేట్ చేస్తానా సరే మీకు ఎగ్జామినేషన్లో 1 మార్క్ రావాల్సిన ప్లేస్లో మీకేమి 5 మార్కులు ఎవ్వరు ఇవ్వరు. 1 మార్క్ రావాల్సిన చోట 1 మార్క్ ఇస్తారు. అది మీరు చేశారా చూసారా ఎవరికి కావాలి, చేశారా చూసారా అనేది ఇంపార్టెంట్ కాదు. ఉన్న క్యాలిక్యులేషన్ని మీరు స్మార్ట్గా ఎలా తప్పించుకుంటున్నారు అనేదే చాలా ఇంపార్టెంట్. అంతేగాని మీరు మొత్తం క్యాలిక్యులేషన్ చేసేసేసి 929.28 వచ్చింది అన్నారు అనుకోండి, అప్పుడు మీకు 1 మార్క్ ఇవ్వాల్సిన ప్లేస్లో 5 మార్క్స్ ఏమి రావు, 1 మార్క్ రావాల్సిన ప్లేస్లో 1 మార్కే వచ్చుద్ది. ఓకేనా? ఇది కూడా చూడండి, ఈ క్వశ్చన్ ఎప్పుడు వచ్చిందంటే ఎస్ఎస్సి సిపిఓ 2018లో వచ్చిన క్వశ్చన్ అనమాట. ఎస్ఎస్సి సిపిఓ 2018. యాక్చువల్లీ అన్ని ప్రీవియస్ క్వశ్చన్లు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మెయిన్ రీజన్ ఏమిటంటే మళ్ళీ చాలామంది స్టూడెంట్స్ నాకు నచ్చిన క్వశ్చన్ తీసుకుంటారు అంటారన్న ఉద్దేశంతోనే ఎగ్జామినేషన్లో ఎలా వస్తున్నాయో క్వశ్చన్లు చూపించి ఎగ్జామినేషన్ వచ్చిన క్వశ్చన్స్నే మీతో చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇఫ్ ఏ సెల్లర్ గివ్స్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 15% ఆన్ రీటైల్ ప్రైస్. రీటైల్ ప్రైస్ అంటే మార్క్డ్ ప్రైస్ అనమాట. ఓకే, షీ స్టిల్ మేక్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 2%. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎన్ష్యూర్స్ దట్ షీ మేక్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20%? ఓకేనా? ఇది చూడండి ఒకసారి, ఇది మీకు క్యాట్ 2017లో వచ్చిన క్వశ్చన్, క్యాట్ ఎగ్జామినేషన్ వచ్చిన క్వశ్చన్ అనమాట. చాలా చాలా సింపుల్ క్వశ్చన్. ఇది కూడా మీరు క్వశ్చన్ని కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే చాలు. ఓకేనా? క్యాట్ ఎగ్జామినేషన్ వచ్చిన క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏ సెల్లర్ గివ్స్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 15% ఆన్ రీటైల్ ప్రైస్, మార్కెట్ ప్రైస్ రెండు సేమ్ అని చెప్పాను. మార్కెట్ ప్రైస్ మీద 15% డిస్కౌంట్ ఇచ్చారు. మార్కెట్ ప్రైస్ ఎప్పుడు 100% అని చెప్పాను కదా, 100% మీద 15% డిస్కౌంట్ ఇస్తే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుద్ది, 85% అవుద్ది. అవునా? 85%. ఓకే, ఇప్పుడు చూడండి, షీ స్టిల్ మేక్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 2%. అంటే 85% అమ్మినప్పటికీ కూడా మళ్ళీ ప్రాఫిట్ వచ్చిందంట. ఎంత ప్రాఫిట్ వచ్చిందంట, 2% ప్రాఫిట్ వచ్చింది. 2% ప్రాఫిట్ కాబట్టి 102. ఎస్ ఆర్ నో? 100 మీద 2 ప్రాఫిట్ వచ్చింది అంటే 102 కదా. అంటే సింపుల్గా మాట్లాడంటే మార్కెట్ ప్రైస్ మీద 15% డిస్కౌంట్ ఇస్తే 85% అమ్ముతున్నట్టు. 85%కి అమ్మినప్పటికీ కూడా
2% ప్రాఫిట్ వచ్చింది అంటే 102. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎన్ష్యూర్ దట్ షీ మేక్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20%. ఒకవేళ ఆమెకి 20% ప్రాఫిట్ రావాలి అంటే 20% ప్రాఫిట్ అంటే 120 కదా, అప్పుడు ఇది ఏమవబోతుంది అని అడుగుతారు. సో ఇది ఏమవుతుందో తెలిస్తే దాని ప్రకారం మనం ఆప్షన్ ఏంటో చెప్పొచ్చు అనమాట. ఓకే, చాలా చాలా సింపుల్. 85% అంటే 15% డిస్కౌంట్ ఇస్తే 2% ప్రాఫిట్ వచ్చింది. 2% ప్రాఫిట్ కాబట్టి 102. ఏం చేస్తే 20% ప్రాఫిట్ రాబోతుంది? 20% ప్రాఫిట్ కాబట్టి 120. ఓకేనా, జస్ట్ సింప్లిఫై చేయండి. ఒకసారి సింప్లిఫై చేస్తే ఇక్కడ మీకు 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. ఎన్ని టైమ్స్? 51 టైమ్స్. అవునా, 2 టేబుల్ ఇక్కడ ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 60 టైమ్స్. నెక్స్ట్ ఇక్కడ మీరు చూడండి, 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 3 టేబుల్ ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 3 టేబుల్ 17 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అవునా, నెక్స్ట్ ఇక్కడ చూస్తే కనుక 3 టేబుల్ ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 20 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 85 17లో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 5 ఇంటూ 20 అంటే 100%. అవునా, అంటే 100%కి అమ్మాల్సిన అవసరం ఉంది. 100% అంటే ఏమిటి? మార్కెట్ ప్రైసే కదా. మార్కెట్ ప్రైస్ మనం ఎప్పుడు 100% అని చెప్పాము. అంటే ఒకవేళ 20% ప్రాఫిట్ రావాలి అంటే 100%కి అమ్మాల్సిన అవసరం ఉంది. 100% అంటే మార్కెట్ ప్రైస్కి అమ్మాల్సిన అవసరం ఉంది. మార్కెట్ ప్రైస్ని ఇక్కడ ఏమని చెప్పారు? రీటైల్ ప్రైస్ అని చెప్పారు. అంటే రీటైల్ ప్రైస్కే అమ్మాల్సిన అవసరం ఉంది. అలాంటి ఆప్షన్ చూడండి. ఫస్ట్ ఏం చెప్తున్నాడు? గివ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 5% ఆన్ రీటైల్ ప్రైస్. డిస్కౌంట్ ఇవ్వాలా? లేదు. 100%కి అమ్మాలంటే డిస్కౌంట్ ఇవ్వకూడదు. నెక్స్ట్ మళ్ళీ చూడండి, మళ్ళీ డిస్కౌంట్ అంటున్నాడు. మళ్ళీ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఇంక్రీజ్ చేయండి అంటున్నాడు. ఇంక్రీజ్ ద రీటైల్ ప్రైస్ అంటున్నాడు. రాంగ్ ఆన్సర్. ఇక్కడ చూడండి, సెల్ అట్ రీటైల్ ప్రైస్ అంటే ఎంత ప్రైస్ ఉందో అంతకే అమ్మని అంటున్నాడు. మరి ఎంత ప్రైస్ ఉందో అంటే అంతకంటే 100% అనే కదా. అప్పుడు సింపుల్గా ఆన్సర్ ఏంటంటే సెల్ అట్ రీటైల్ ప్రైస్ అని చెప్తాను అనమాట. ఓకేనా, ఇది ఎగ్జాక్ట్గా క్యాట్ ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్. మీరు క్వశ్చన్ని చదివి జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే కనుక చాలా చాలా సింపుల్గా మీరు ఎగ్జామినేషన్లో వచ్చే క్వశ్చన్స్ని క్రాక్ చేయొచ్చు. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్పాంటేనియటీ చాలా ఇంపార్టెంట్, క్వశ్చన్ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్, అలానే కామన్ సెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే కామన్ సెన్స్తో పాటు క్వశ్చన్ని జాగ్రత్తగా చదువుతూ ప్రాపర్ గైడెన్స్లో ప్రిపేర్ అవుతారో అలాంటి వాళ్ళకి ఎగ్జామినేషన్ క్రాక్ చేయడం చాలా సింపుల్ అనమాట. అంతేగాని ప్రిపేర్ అవుతున్నా అని చెప్పి ఒక 3 ఇయర్స్ నుంచి 4 ఇయర్స్ నుంచి ప్రాపర్ గైడెన్స్ లేకుండా ప్రిపేర్ అవుతున్నాను అనుకోండి, దానివల్ల ఏం జరుగుతుంటుందంటే మీకు ఎగ్జామినేషన్ క్రాక్ చేస్తారు కానీ డ్యూరేషన్ అనేది ఎక్కువ పడుతుంది. 1 ఇయర్లో రావాల్సిన జాబ్ 4 ఇయర్స్ తర్వాత వస్తుంది. అంటే 3 ఇయర్స్ వేస్ట్ చేసుకున్నట్టే కదా. అవునా, నెక్స్ట్ చూడండి, ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈజ్ 2,28,528 rupees. A shopkeeper marks it price 15% more than its cost price and gives a discount of 10%. The cost price of the article is. So మనం ఏమంటున్నారంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్. చాలా చాలా సింపుల్ క్వశ్చన్. ఇది కూడా మీకు ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్. ఎస్ఎస్సి సిపిఓ 2019లో వచ్చిన క్వశ్చన్ అనమాట. చూడండి ఒకసారి, మనకేం కావాలి? కాస్ట్ ప్రైస్ కావాలి. ఓకే, ఒకసారి జాగ్రత్తగా చూడండి. లెటస్ సే కాస్ట్ ప్రైస్ వచ్చేసరికి నేను 100 పార్ట్స్ అనుకుంటున్నాను. కాస్ట్ ప్రైస్ 100 పార్ట్స్. ఓకే, కాస్ట్ ప్రైస్ ఒకవేళ 100 పార్ట్స్ అని అనుకుంటే కనుక క్వశ్చన్ ఏం చెప్తుంది? ఏ షాప్ కీపర్ మార్క్స్ ఇట్ ప్రైస్ 15% మోర్ దాన్ కాస్ట్ ప్రైస్. అంటే మార్కెట్ ప్రైస్, ఇప్పుడు మార్కెట్ ప్రైస్ ఏమవబోతుందంట? మార్కెట్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కన్నా 15% ఎక్కువ మార్క్ చేయబోతున్నారు. 15% ఎక్కువ. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి, కాస్ట్ ప్రైస్ కన్నా 15% ఎక్కువ అంటే 100 కన్నా 15 ఎక్కువనే కదా. అప్పుడు మార్కెట్ ప్రైస్ ఏమవుద్ది? 115 పార్ట్స్ అవుద్ది. అవునా, మార్కెట్ ప్రైస్ 115 పార్ట్స్ అవుద్ది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏం చెప్పాడు? 15% పెంచి డిస్కౌంట్ ఇస్తున్నాడు. డిస్కౌంట్ ఎంత పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాడు? 10% డిస్కౌంట్ ఇస్తున్నాడు. మన డిస్కౌంట్ అనేది మార్కెట్ ప్రైస్ మీదే కదా. ఇప్పుడు చూడండి, డిస్కౌంట్ ఇచ్చాడు. ఎంత పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చాడు? డిస్కౌంట్ వచ్చేసరికి 10% డిస్కౌంట్ ఇచ్చాడు. అవునా, ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి, 115 మీద 10% డిస్కౌంట్ అంటే 115లో 10% అంటే ఎంత? 11.5. అవునా, అంటే 11.5 తగ్గాలి. 11.5 తగ్గాలి కాబట్టి 15లోంచి 11 తీసామనుకోండి 4 ఉంటుంది. 4లోంచి 0.5 తీస్తే 3.5 ఉంటుంది. అవునా, అప్పుడు ఇది ఏమవుద్దంటే 103.5. అవునా, ఇది ఏమవుద్ది? ఇది సెల్లింగ్ ప్రైస్ అవుద్ది. ఎందుకంటే మార్కెట్ ప్రైస్ మీద మీరు డిస్కౌంట్ ఇస్తే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ వస్తుంది కదా. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, కాస్ట్ ప్రైస్ 100 పార్ట్స్ అని చెప్పి అనుకున్నాము.
దీన్ని ఏమని చేశారు వాళ్ళు 15% పెంచారు. 15% పెంచి ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే దీని మీద డిస్కౌంట్ ఇచ్చారు. డిస్కౌంట్ ఎంత? 10% డిస్కౌంట్ ఇచ్చారు. అప్పుడు మనకి సెల్లింగ్ ప్రైస్ వచ్చింది. ఇప్పుడు మనకి సెల్లింగ్ ప్రైస్ ఎంతో క్వశ్చన్లో చెప్పేశారు. చూడండి, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఈజ్ చెప్పేశారు కదా. సెల్లింగ్ ప్రైస్ ఎంత అని చెప్పారు? 228528. అవునా? మనల్ని ఏమడుతున్నారంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్, కాస్ట్ ప్రైస్ ఎంత అని క్వశ్చన్. అవునా? సో మనకు కావాల్సింది కాస్ట్ ప్రైస్. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మీకు 103.5 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 2,28,528. మనకేం కావాలి? మనకి కాస్ట్ ప్రైస్ వాల్యూ కావాలి. అంటే మనకి 100 పార్ట్స్ ఎంతో కావాలి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. క్యాలిక్యులేషన్ చేయడానికి ట్రై చేయొద్దు. ఎగ్జామినేషన్లో ఇలాంటి క్వశ్చన్ వచ్చింది అంటే ఏదో ఉంది కాబట్టి ఇలాంటి క్వశ్చన్ వచ్చిందని అర్థం, అంతేగాని మిమ్మల్ని క్యాలిక్యులేషన్ చేయమని కాదు. ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 228528 అనేది ఈ నెంబర్లో క్యాన్సిల్ అయింది. ఎన్నిసార్లు క్యాన్సిల్ అయిందో పక్కన పెట్టండి. ఎన్నిసార్లు క్యాన్సిల్ అయిందో పక్కన పెడితే ఇది క్యాన్సిలేషన్ అయిన తర్వాత నాకు 100 పార్ట్స్ కావాలి. 100 పార్ట్స్ కావాలంటే ఈ నెంబర్ వచ్చి ఈ నెంబర్తో మల్టిప్లై అవ్వాలి. ఎప్పుడైతే ఈ నెంబర్తో మల్టిప్లై అయిందో ఇక్కడ చూడండి, మీకు లాస్ట్లో 2 జీరోస్ ఉన్నాయి. ఇక్కడ మీకు లాస్ట్లో 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి మన ఆన్సర్లో కూడా మీకు లాస్ట్లో 2 జీరోస్ ఉండాలి. అవునా? ఆన్సర్లో లాస్ట్లో 2 జీరోస్ ఉండాలి కాబట్టి చూడండి, ఇక్కడ లాస్ట్లో 2 జీరోస్ లేవు, ఇక్కడ లాస్ట్లో 2 జీరోస్ లేవు, ఇక్కడ లాస్ట్లో 2 జీరోస్ లేవు, ఇక్కడ లాస్ట్లో 2 జీరోస్ ఉన్నాయి. అప్పుడు ఆన్సర్ ఎంత అంటే ఆప్షన్ 4. అవునా? అంటే మీరు ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మళ్ళీ చాలామంది ఏం చేస్తారు? క్యాలిక్యులేషన్ చేస్తుంటారు. ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంటారు? 103.5 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 2,28,528. మనకేం కావాలి? 100 పార్ట్స్ వాల్యూ ఎంత అని కావాలి. అవునా? ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే దీన్ని క్యాలిక్యులేట్ చేస్తుంటారు. ఈ క్యాలిక్యులేషన్ చేసే టైంలో చాలా మంది స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ టైం వేస్ట్ చేస్తుంటారు. ఇది మీరు ఎప్పుడు క్యాలిక్యులేషన్ చేయాలి అంటే ఒకవేళ మీకు ఎగ్జామినేషన్లో ఆప్షన్స్ లేవు, ఒకవేళ మీ ఎగ్జామినేషన్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనుకోండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అయితే అప్పుడు మీరు క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ అని చెప్పాలి. కానీ మన ఎగ్జామినేషన్ ఫిల్ ఇన్ ద బ్లాంక్సా? కాదు. ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్. మీ కళ్ళ ముందు ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి కామన్ సెన్స్ని యూస్ చేయండి. కామన్ సెన్స్ని యూస్ చేస్తే కనుక ఈ నెంబర్లో క్యాన్సిల్ అయిన తర్వాత అప్పుడు ఇది దీంతో మల్టిప్లై అవుద్ది. మల్టిప్లై అయితే లాస్ట్లో 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కూడా లాస్ట్లో 2 జీరోస్ రావాలి. ఎందుకంటే ఏ నెంబర్ జీరోస్తో మల్టిప్లై అయినా సరే లాస్ట్లో మనకి 2 జీరోస్ రావాలి. లాస్ట్లో 2 జీరోస్ వచ్చే ఆప్షన్ ఒకటి మాత్రమే ఉంది. అప్పుడు ఆన్సర్ ఎంత అంటే 2,20,800 రూపీస్ అనమాట. ఇది ఎగ్జాక్ట్గా ఎస్ఎస్సి సిపిఓలో వచ్చిన క్వశ్చన్. ఓకేనా? ఎగ్జాక్ట్ క్వశ్చన్. మీరు ఇది కావాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు. లేదు సార్ నేను రేషియోలో చేస్తా అంటే రేషియోలో కావాలంటే రేషియోలో కూడా చేయొచ్చు. రేషియోలో కావాలంటే చూడండి ఒకసారి, రేషియోస్లో చేయాలి అంటే కనుక చూడండి, కాస్ట్ ప్రైస్ మార్కెట్ ప్రైస్. ఇప్పుడు యాక్చువల్లీ క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే మీకు కాస్ట్ ప్రైస్ మార్కెట్ ప్రైస్ రిలేషన్ తెలుసు కాబట్టి కాస్ట్ ప్రైస్ ఏం చేశారు? కాస్ట్ ప్రైస్ అనేదాన్ని పెంచారు కదా. ఎంత పెంచారు? 15% పెంచారు. అలా మీరు కాస్ట్ ప్రైస్ మార్కెట్ ప్రైస్కి రేషియో రాయండి. నెక్స్ట్ అలానే మార్కెట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్కి రేషియో రాయండి. మార్కెట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ రేషియో. వన్స్ మీరు క్యాలిక్యులేట్ చేసిన తర్వాత అప్పుడు మీకు కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో వచ్చుద్ది. ఎప్పుడైతే కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో వచ్చుద్దో మీకు ఎలాగో సెల్లింగ్ ప్రైస్ వాల్యూ వాళ్ళు చెప్పేశారు, మీకు కాస్ట్ ప్రైస్ వాల్యూ కావాలి. క్యాలిక్యులేషన్ చేయండి, క్యాలిక్యులేషన్ చేసే ఆన్సర్ వచ్చుద్ది. అలా మీరు పర్సెంటేజ్ యూస్ చేసి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, లేదా రేషియోస్ యూస్ చేసి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా పర్లేదు, రెండిట్లో ఎలా చేసిన ఆన్సర్ వచ్చుద్ది. కానీ మీకు క్యాలిక్యులేషన్ ఎక్కడ అవసరం అవుతుందో అక్కడ మాత్రమే క్యాలిక్యులేషన్ చేయాలి, ప్రతి చోటన చేయకూడదు అనమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A retailer marks up his goods by 150% and offers 40% discount. What will be the selling price if cost price is 800? ఇది కూడా కొంచెం సేమ్ టు సేమ్ ఈనాడు క్వశ్చన్ లాంటిదే. మనకి సెల్లింగ్ ప్రైస్ కావాలి, ఏమి ఇచ్చారు? కాస్ట్ ప్రైస్ ఇచ్చారు. సేమ్ టు సేమ్ ఈనాడు క్వశ్చన్ లాంటిదే. యాక్చువల్లీ ఈనాడు క్వశ్చన్ నేను ఇప్పుడు నార్మల్గా చేశాను కదా. ఇప్పుడు కావాలంటే ఈ క్వశ్చన్ని నార్మల్గా చేసుకోవచ్చు, లేదు రేషియోస్లో చేసుకోవచ్చు, లేదా ఎఫెక్టివ్ పర్సంటేజ్ అనే ఫార్ములా ఉంటుంది, అది కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి నేను మొత్తం 3 చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. యాక్చువల్లీ ఇప్పుడు ఏం చేశాడు? ఏ రీటైలర్ మార్క్స్ అప్ హిస్ గూడ్స్ బై 150%. అంటే కాస్ట్ ప్రైస్ కన్నా 150% ఎక్కువ పెట్టాడు. చూడండి ఒకసారి. అప్పుడు నేను దీని నుంచి కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రిలేషన్ చెప్పొచ్చు కదా. ఒకసారి చూడండి, మీరు ఎప్పుడైతే రేషియోస్లో రాయాలి అనుకుంటున్నారో మీకు అప్పుడు ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ మీద గ్రిప్ ఉండాలి.
ఆల్రెడీ ఫ్రాక్షన్ టు పర్సెంటేజ్ సంబంధించి మనం యూట్యూబ్లో కూడా ఫ్రీ వీడియో పెట్టడం జరిగింది. ఆ వీడియో చూస్తే కనుక మీకు అర్థమవుతుంది ఫ్రాక్షన్లో వాల్యూస్ ఏమవుతాయి అని చెప్పాను. మళ్ళీ ఫ్రాక్షన్ వాల్యూస్ రాకపోతే రేషియోస్లో క్యాలిక్యులేట్ చేయలేరు. ఫ్రాక్షన్ వాల్యూస్ వస్తేనే రేషియోస్ ఈజీ అవుద్ది. 150% అంటే దాని మీనింగ్ ఏంటి? 3/2 అవునా? 3/2 కాబట్టి 2 ఉండాల్సిన దాన్ని 3 పెంచారు. 3 పెంచారంటే 5 అవుద్ది అవునా? అప్పుడు 2:5 అవుద్ది. నెక్స్ట్ ఆఫర్స్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 40%. అంటే మార్కెట్ ప్రైస్ మీద మనకి డిస్కౌంట్ ఇస్తున్నారు. మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్. సో మార్కెట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్. 40% అంటే ఎంత? 40% అంటే 2/5 అవునా? మరి 2/5 కాబట్టి 5 ఉండాల్సిన దాని మీద మనకి డిస్కౌంట్ వచ్చింది. డిస్కౌంట్ 2 డిస్కౌంట్ వచ్చింది. 2 డిస్కౌంట్ వచ్చింది కాబట్టి 3. ఓకేనా? ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దీని నుంచి మనం ఏమని చెప్పొచ్చు? కాస్ట్ ప్రైస్ టు సెల్లింగ్ ప్రైస్ రిలేషన్ చెప్పొచ్చు అవునా? కాస్ట్ ప్రైస్ టు సెల్లింగ్ ప్రైస్. ఎప్పుడైతే మనం కాస్ట్ ప్రైస్ టు సెల్లింగ్ ప్రైస్ రిలేషన్ చెప్తామో 5 క్యాన్సిల్ అయిపోద్ది. అప్పుడు రేషియో ఎంత అంటే 2:3. అంటే కాస్ట్ ప్రైస్ అనేది 2 పార్ట్స్ అయితే గనక సెల్లింగ్ ప్రైస్ అనేది 3 పార్ట్స్ అవునా? ఇప్పుడు చూడండి మనకి కాస్ట్ ప్రైస్ ఎంత చెప్తున్నారు? కాస్ట్ ప్రైస్ 800. అంటే 2 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 800 అంట. ఇప్పుడు దీని నుంచి మనం 1 పార్ట్ వాల్యూ ఎంత అని చెప్తాం? 400. మనకి సెల్లింగ్ ప్రైస్ కావాలి. సెల్లింగ్ ప్రైస్ అంటే 3 పార్ట్స్. 1 పార్ట్ 400 కాబట్టి 3 పార్ట్స్ ఏమవుద్ది? 3 × 400. అప్పుడు ఆన్సర్ ఏమవుద్దంటే 1200 అవుద్ది. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 1200. ఆప్షన్ 1. ఓకే, చాలా చాలా సింపుల్ అనమాట. అలా మీరు కావాలంటే రేషియోస్ని యూస్ చేసి సాల్వ్ చేయొచ్చు. లేదు సార్ నాకు రేషియో వద్దు ఇందాకలానే చేయండి అంటే ఇందాకలానే కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇందాకలా చేయాలనుకోండి, చూడండి మనం కాస్ట్ ప్రైస్ని ఏమని అనుకుంటున్నాం? కాస్ట్ ప్రైస్ని 100 పార్ట్స్ అనుకుంటున్నాం. కాస్ట్ ప్రైస్ 100 పార్ట్స్ అయితే కనుక మార్కెట్ ప్రైస్ ఏమవుద్ది? మార్కెట్ ప్రైస్ ఏమవుద్ది? రీటైల్ రేంజెస్ అంటే 150% ఎక్కువ మార్క్ చేశాడు. మరి 150% ఎక్కువ మార్క్ చేశాడు కాబట్టి అప్పుడు ఏమవుద్ది? మనకి 100 పార్ట్స్ మీద 150% ఎక్కువ మార్క్ చేశారు. 100 పార్ట్స్ మీద 150% ఎక్కువ మార్క్ చేశారు కాబట్టి అప్పుడు మనకి మార్కెట్ ప్రైస్ ఏమవుద్దంటే 250 పార్ట్స్ అవుద్ది అవునా? ఇప్పుడు ఈ 250 పార్ట్స్ మీద మళ్ళీ డిస్కౌంట్ ఇచ్చారు. డిస్కౌంట్ అవునా? ఎంత డిస్కౌంట్ ఇచ్చారంటే మనకి 40% డిస్కౌంట్ ఇచ్చారు అవునా? 40% డిస్కౌంట్. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 250లో 40% అంటే ఎంత? 250లో 10% అంటే 25. మరి 40% అంటే 100 కదా. మరి 250లో 100 తీసామనుకోండి అప్పుడు 150 పార్ట్స్ అవుద్ది. ఇదేమవుద్దంటే సెల్లింగ్ ప్రైస్ అవునా? కాస్ట్ ప్రైస్ ఏమో 100 పార్ట్స్. దీన్ని 150% పెంచిన తర్వాత మార్కెట్ ప్రైస్ వచ్చేసరికి 250 పార్ట్స్. ఈ 250 పార్ట్స్ మీద 40% డిస్కౌంట్ ఇచ్చాము. 250లో 40% అంటే 100. మరి 250లో 100 చేస్తే 150. సెల్లింగ్ ప్రైస్ ఏమో 150 పార్ట్స్. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనకి క్వశ్చన్లో కాస్ట్ ప్రైస్ ఎంతో చెప్పారు. కాస్ట్ ప్రైస్ ఎంతని చెప్పారు? మనకి కాస్ట్ ప్రైస్ వచ్చేసరికి మనకి 800 అని చెప్పారు అవునా? మరి కాస్ట్ ప్రైస్ 800 అంటే 100 పార్ట్స్ 800. దీని నుంచి మనం ఒక పార్ట్ ఎంత అని చెప్తాం? 1 పార్ట్ 8 అని చెప్తాం. మరి 1 పార్ట్ 8 అయితే మనకి సెల్లింగ్ ప్రైస్ కావాలి. సెల్లింగ్ ప్రైస్ 150 పార్ట్స్. అప్పుడు 150 × 8. అప్పుడు దీని వాల్యూ ఏమవుద్ది అంటే 1200 అవుద్ది అవునా? సో అలా కావాలనుకుంటే మీరు ఇలా చేసినా 1200 వచ్చింది, ఇలా చేసినా 1200 వచ్చింది. ఎలా అని చేయొచ్చు. లేదు సార్ నేను ఒకవేళ ఇలా కూడా చేయను అనుకుంటే కనుక మీరు కానుకుంటే ఎఫెక్టివ్ పర్సంటేజ్ అన్న ఫార్ములాని కూడా యూస్ చేయొచ్చు. ఎఫెక్టివ్ పర్సంటేజ్ అన్న ఫార్ములాని ఎలా యూస్ చేస్తారు చూడండి. ఎఫెక్టివ్ పర్సంటేజ్ అన్న ఫార్ములాని యూస్ చేస్తే ఫస్ట్ దాన్ని ఏం చేశారు? 150% పెంచారు. 150%. ఎఫెక్టివ్ పర్సంటేజ్ ఫార్ములా ఏంటంటే A+B+AB/100. అంటే ఓవరాల్గా అసలు ఏం జరిగింది అనే దానికి సంబంధించి అనమాట. A+B+AB/100. సో 150% పెంచారు కాబట్టి +150. డిస్కౌంట్ అంటే మైనస్ కాబట్టి -40. చూడండి ఏ వాల్యూ ఏమో +150, బి వాల్యూ ఏమో డిస్కౌంట్ కాబట్టి -40. A × B అంటే -150 × 40 /100. ఓకేనా? ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి. ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తే 0 క్యాన్సిల్ అయిపోతాయి. 15 × 4 చేశారనుకోండి 60 వచ్చుద్ది. -40 -60 అంటే 100 అవుద్ది. 150లో 100 చేస్తే ఇంకెంత ఉంటుంది? 50 ఉంటుంది. అంటే అతనికి ఏమైందంటే ఓవరాల్గా 50% ప్రాఫిట్ వచ్చిందని అర్థం. ఓవరాల్గా 50% ప్రాఫిట్ అంటే దాని మీనింగ్ ఏంటి? ఒకవేళ కాస్ట్ ప్రైస్ అనేది 100% ఉంటే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవ్వాలి?
50% ప్రాఫిట్ వచ్చింది కదా, 50% ప్రాఫిట్ అంటే అప్పుడు ఇది 150% అవ్వాలి. అవునా, 150% అవ్వాలి. ఇప్పుడు ఒకసారి సింపుల్గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే కనుక 50 ఇక్కడ 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 50 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. మనకి కాస్ట్ ప్రైస్ వాల్యూ ఎంత అని తెలుసు, 800 అని తెలుసు. సెల్లింగ్ ప్రైస్ వాల్యూ ఎంతో తెలియాలి. అప్పుడు 2ని 400 టైమ్స్ చేస్తే 800 కాబట్టి అప్పుడు 3ని 400 టైమ్స్ చేస్తే 1200. చూడండి మళ్ళీ సేమ్ ఆన్సర్. అంటే మీరు కావాలనుకుంటే ఎఫెక్టివ్ పర్సంటేజ్ అన్న ఫార్ములాని కూడా యూస్ చేసుకోవచ్చు. మీరు ఇలా చేసినా వచ్చుద్ది ఆన్సర్, ఇలా చేసిన ఆన్సర్ వచ్చుద్ది, ఇలా చేసిన ఆన్సర్ వచ్చుద్ది. అండ్ సింపుల్గా మాట్లాడంటే వన్స్ మీకు కాన్సెప్ట్ ఐడియా ఉంటే కనుక ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో ఏదైతే ఫాస్ట్గా ఇచ్చుద్దో దాని ప్రకారం మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చూడండి ఈ రేషియో మెథడ్ అనుకోండి, రేషియో మెథడ్ మీకు చాలా సింపుల్గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఇలా చేసుకున్నా ఓకే, ఇలా చేసుకున్నా ఓకే, ఇలా చేసుకున్నా ఓకే, ఎలా చేసుకున్నా ఓకే. ఇక్కడ మీకు జస్ట్ కావాల్సింది ఏంటంటే కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ రిలేషన్. మీకు కాస్ట్ ప్రైస్ చెప్పారు, మిమ్మల్ని సెల్లింగ్ ప్రైస్ అడుగుతున్నారు. సో కాస్ట్ ప్రైస్ మార్క్ ప్రైస్ 2:5, మార్క్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ 5:3. మీరు డైరెక్ట్గా కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో వచ్చేసింది. కాస్ట్ ప్రైస్ ఎంతో చెప్పారు, సెల్లింగ్ ప్రైస్ ఎంత అని అడిగారు. మీరు ఇలా కట్టినా పర్లేదు, ఇలా కట్టినా పర్లేదు, ఇలా కట్టినా పర్లేదు, ఎలా కట్టుకున్నా సరే ఆన్సర్ వచ్చింది. ఓకేనా, ఇది కూడా మీకు చూడండి SSC CGL 2017లో అడిగిన క్వశ్చన్ అనమాట, మెయిన్స్ ఎగ్జామినేషన్ అడిగిన క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The market price of an article is 40% more than its cost price. If a 15% discount is given on market price, then what will be the profit percentage? సో మనల్ని ఏమడుగుతున్నారంటే ప్రాఫిట్ పర్సెంటేజ్ అడుగుతున్నారు. సో ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటే కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి మధ్యలో చూడబోతాడు మనం. చూడండి ఇప్పుడు నేను డైరెక్ట్గా రేషియో యూస్ చేస్తున్నాను, మళ్ళీ మొత్తం అన్నీ చేయట్లేదు. ఎందుకంటే మీకు జనరల్గా ఎలా చేయాలి, పర్సెంటేజ్ ఎఫెక్టివ్ పర్సెంటేజ్ యూస్ ఎలా చేయాలి, రేషియో ఎలా చేయాలో కూడా నేను చెప్పాను. అవునా, చూడండి ఇప్పుడు ఫస్ట్ మీరు చూస్తే కనుక కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియోలో రిలేషన్ ఏమవుద్ది, ఏం చేశారు వీళ్ళు 40% మోర్ అని చెప్పారు. 40% అంటే ఫ్రాక్షన్లో 2/5 మోర్ అన్నాడు కాబట్టి ప్లస్ చేయాలి. అంటే కాస్ట్ ప్రైస్ 5 పార్ట్స్ ఉంటే మోర్ కాబట్టి మార్కెట్ ప్రైస్ 7 పార్ట్స్ అవుద్ది. నెక్స్ట్ మార్కెట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రిలేషన్ చూడండి, మార్కెట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రిలేషన్. మార్కెట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ రిలేషన్ ఏంటి, 15% డిస్కౌంట్ ఇచ్చాడు. 15% అంటే ఫ్రాక్షన్లో ఏమవుద్ది 3/20 అవుద్ది. అవునా, ఎందుకంటే 15% అంటే 15/100. అప్పుడు 5 టేబుల్ 3 టైమ్స్, 5 టేబుల్ 20 టైమ్స్. డిస్కౌంట్ కాబట్టి మైనస్, అంటే 20 ఉండాల్సిన దాని మీద 3 డిస్కౌంట్ ఇచ్చాడు, అప్పుడు ఇది 17 అవుద్ది. చూడండి ఇప్పుడు మనకు డైరెక్ట్గా కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రిలేషన్ వచ్చేస్తుంది. అవునా, క్యాలిక్యులేట్ చేయండి. 5 20 టైమ్స్ చేస్తే 100. నెక్స్ట్ 7 70 టైమ్స్ చేస్తే 70 + 49. అవునా, 119. ఇప్పుడు చూడండి కాస్ట్ ప్రైస్ 100 పార్ట్స్, సెల్లింగ్ ప్రైస్ 119 పార్ట్స్. మరి ప్రాఫిట్ అంటే వీళ్ళిద్దరి మీద డిఫరెన్సే కదా. ప్రాఫిట్ ఎన్ని పార్ట్స్, 19 పార్ట్స్. ఎంత మీద, 100 మీద. పర్సెంటేజ్లో కావాలి కాబట్టి ఇంటూ 100. అప్పుడు క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది మనకి, 19%. అవునా, సో ఆన్సర్ ఎంత అంటే 19%. ఓకే, నిజం చెప్పాలంటే ఇది కూడా చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా మీరు అబ్జర్వ్ చేస్తే కాస్ట్ ప్రైస్ 100, సెల్లింగ్ ప్రైస్ 119 అంటే ఎంత ఎక్స్ట్రా ఉంది, 19 పార్ట్స్ ఎక్స్ట్రా ఉంది. 100 మీద 19 ఎక్స్ట్రా కాబట్టి 19%. అవునా, అప్పుడు సింపుల్గా ఆన్సర్ మీరు 19% అని చెప్పేస్తారు. ఓకే, అలా నిజం చెప్పాలంటే మళ్ళీ ఇది కూడా రాయాల్సిన అవసరం లేదు. ఎగ్జామినేషన్ డైరెక్ట్గా ఈ స్టెప్ రాయాలి. 5 7 20 17 క్యాన్సిలేషన్ చేయండి. క్యాన్సిలేషన్ ఉంటే అప్పుడు ఫైనల్గా మీకు ఏది ఆన్సర్ వస్తుందో చూసి దాని ప్రకారం ఆన్సర్ పెట్టేస్తారు. ఇది SSC CGL 2017లో అడిగిన క్వశ్చన్ అనమాట. ఓకే, చూడండి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మీకు క్రాక్ చేయాలి అంటే ప్రాపర్ గైడెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, అంతేగాని మీరు ప్రిపేర్ అవుతున్నాక అని చెప్పి ఒక ప్రాపర్ ప్యాటర్న్లో ప్రిపేర్ అవ్వకోకుండా ఒక ప్రాపర్ స్ట్రాటజీతో ప్రిపేర్ అయిపోతే కనుక ఏమవుద్దంటే ఎంత కష్టపడినప్పటికీ కూడా దానివల్ల సరైన ఫలితం అనేది ఉండదన్నమాట. ఓకే, నెక్స్ట్ చూడండి. ఏ ఫోటోగ్రాఫర్ అలౌస్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 10% ఆన్ ద అడ్వర్టైజ్డ్ ప్రైస్ ఆఫ్ కెమెరా. The price in rupees that must be marked on camera which cost him rupees 600 to make a profit of 20%. చూడండి మనల్ని ఏమడుగుతారంటే అసలు కెమెరా మీద ఎంత ప్రైస్ని మార్క్ చేయాలి అని అడుగుతున్నారు. యాక్చువల్లీ అది ఎంత కాస్ట్ అంట 600. ఇప్పుడు దీన్ని 2 రకాలుగా చేయొచ్చు. ఒకటేమో యూజింగ్ రేషియో సేమ్ ఇందాకలాగా దీని ప్రకారం, లేదు ఇంకోటి ఏంటంటే డైరెక్ట్గా షార్ట్ కట్ ఫార్ములా అనమాట. అంటే కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి డైరెక్ట్ రిలేషన్ ఆఫ్ ఫార్ములా ఉంటుంది, షార్ట్ కట్. అది నేను చెప్తాను. ఫస్ట్ అయితే మీకు దీన్ని రేషియోస్ని యూస్ చేసి ఎలా చేయాలి చెప్తాను. చూడండి ఫస్ట్ మీకు యాక్చువల్గా కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రిలేషన్ మనకి తెలీదు. అవునా, కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్ రిలేషన్ తెలియదు. ఎందుకంటే ఎంత మార్క్ చేయాలని తెలియదు కాబట్టి దాన్ని ఇప్పుడు మనం X/Y అని చెప్తున్నాం. నెక్స్ట్ మార్కెట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్.
మార్క్డ్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్. ఒకసారి చూడండి, క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం ఏం చెప్పారు, డిస్కౌంట్ ఎంత వచ్చిందంట, డిస్కౌంట్ వచ్చేసరికి 10% డిస్కౌంట్ వచ్చింది. మరి 10% డిస్కౌంట్ కాబట్టి 10 ఉండాల్సింది, డిస్కౌంట్ రావడం వల్ల 9 అయింది. ఓకేనా, మార్కెట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ రిలేషన్ రేషియో ఏంటంటే 10:9. నెక్స్ట్ అలానే కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్, ఎందుకంటే ఫైనల్గా వాడు చెప్తున్నాడు కదా, ఫైనల్గా వచ్చేసరికి ఏమొచ్చిందంట, ప్రాఫిట్ వచ్చింది. ఎంత, 20%. 20% ఫ్రాక్షన్లో ఎంత, 20% ఫ్రాక్షన్లో ఎంత అంటే 1/5. మరి ప్రాఫిట్ కాబట్టి ప్లస్ చేయాలి. అంటే కాస్ట్ ప్రైస్ 5 పార్ట్స్ ఉంటే సెల్లింగ్ ప్రైస్ 6 పార్ట్స్ ఉండాలి. ఓకేనా, ఒకసారి చూడండి ఈ రేషియోస్ ఎలా వస్తున్నాయి సార్ అంటే మీకు పర్సెంటేజ్ క్లాస్లో చాలా నీట్గా చెప్పడం జరిగింది. యూట్యూబ్లో మీరు వెళ్ళి చూసుకుంటే ఫ్రీగా కనిపించదు అది. అంతేగాని మళ్ళీ డైరెక్ట్గా వేసేస్తాను అనొద్దు. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఇలానే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవి ఎవరికైతే ఫ్రాక్షన్ వాల్యూస్ తెలుసో వాళ్ళు డైరెక్ట్గా వేసేస్తారు. ఫ్రాక్షన్ వాల్యూస్ తెలియపోతే సార్ 10:9 ఎలా వచ్చింది, 5:6 ఎలా వచ్చిందంటే ఇవన్నీ ఆల్రెడీ మన క్లాసెస్లో ఉన్నాయి. బేసిక్స్ ఫస్ట్ స్ట్రాంగ్గా ఉండాలి. బేసిక్స్ ఉంటేనే మళ్ళీ మీకు ఇవి ఎలా వస్తున్నాయి అర్థం అవుతుంది. బేసిక్స్ లేకపోతే మళ్ళీ మీకు అర్థం అవుతుంది. ఓకేనా, ఇప్పుడు చూడండి X/Y కావాలి నాకు, X/Y కావాలి కాబట్టి ఒకసారి చూడండి, ఇప్పుడు నాకు X/Y కావాలి కాబట్టి నేను వీటిని క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. క్రాస్ మల్టిప్లికేషన్ ఇందాక మనకి ఏమిటంటే ఈ క్వశ్చన్లో చూడండి ఒకసారి మనకి కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ కావాలి. అప్పుడు మనం డైరెక్ట్గా ఏం చేసాం, ఈ రెండు మల్టిప్లై చేసాం, ఈ రెండు మల్టిప్లై చేసాం, అప్పుడు మనకు వచ్చేసింది. కానీ ఈ క్వశ్చన్ ఏమైంది, మనకి ఈ వాల్యూస్ ఏమిటని అడుగుతున్నాడు. ఈ వాల్యూస్ ఏమిటో తెలియాలి అంటే అప్పుడు మనం వీటిని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం అనమాట. ఓకేనా, సేమ్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 9/5. ఓకేనా, 9/5. అలానే ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 10/6. ఓకేనా, ఇప్పుడు క్యాన్సిలేషన్ ఉండి క్యాన్సిలేషన్ చేయండి. 10 5లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 3 టేబుల్ ఇక్కడ 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 3 టేబుల్ ఇక్కడ 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు రేషియో ఎంత వచ్చిందంటే 3:4 వచ్చింది. అంటే X/Y. X/Y అంటే ఏంటి, కాస్ట్ ప్రైస్ మార్కెట్ ప్రైసేగా. అప్పుడు కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో 3:4. ఇప్పుడు చూడండి 3:4 అయితే మనకి క్వశ్చన్లో ఏం చెప్పారు, కాస్ట్ ప్రైస్ చెప్పేశారు. కాస్ట్ ప్రైస్ వాల్యూ ఎంత, 600 అని చెప్పారు. మనల్ని ఏమడుతున్నారు, మార్కెట్ ప్రైస్ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. మరి 3 పార్ట్స్ 600 అయితే ఒక పార్ట్ ఎంత, ఒక పార్ట్ 200 అవునా. మరి 4 పార్ట్స్ ఏమవుతుంది, 4 × 200. అప్పుడు ఆన్సర్ ఎంత అంటే 800 రూపీస్. ఓకేనా, చాలా చాలా సింపుల్. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, సార్ ఇదంతా నాకు వద్దు, మీరు డైరెక్ట్గా ఏదో ఫార్ములా చెప్పేస్తాను కదా షార్ట్ ట్రిక్ అంటే. చూడండి కావాలనుకుంటే ఈ క్వశ్చన్ని ఇలా కూడా చేయకుండా డైరెక్ట్గా షార్ట్ ట్రిక్ ద్వారా కూడా చేయొచ్చు. డైరెక్ట్ షార్ట్ ట్రిక్ ఏంటో చూడండి, మీకు ఏంటంటే కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి డైరెక్ట్ రిలేషన్. ఎప్పుడైతే మీకు ఎగ్జామినేషన్లో కాస్ట్ ప్రైస్ మార్కెట్ ప్రైస్ డైరెక్ట్ రిలేషన్ ఉంటుందో అప్పుడు మీరు ఇంక ఏమీ రేషియో కట్టాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఈ రిలేషన్ యూస్ చేయండి. ఈ రిలేషన్ యూస్ చేస్తే ఎగ్జామినేషన్లో సింపుల్గా అయిపోతుంది అనమాట. కాస్ట్ ప్రైస్ మార్కెట్ ప్రైస్ రిలేషన్ ఏమిటంటే, కాస్ట్ ప్రైస్ మార్కెట్ ప్రైస్ రిలేషన్ ఏంటంటే 100 - D డివైడ్ బై మార్కెట్ ప్రైస్ కాబట్టి 100 + P. ఇంతే, ఇది తప్ప ఇంకేం లేదు. ఇది యూస్ చేస్తే చాలు. 100 - D డివైడ్ బై 100 + D. కాస్ట్ ప్రైస్ ఇక్కడ డిస్కౌంట్, మార్కెట్ ప్రైస్ కాబట్టి ఇక్కడ ప్రాఫిట్. ఓకేనా, కాస్ట్ ప్రైస్ బై మార్కెట్ ప్రైస్ ఈక్వల్ టు 100 - D. D అంటే డిస్కౌంట్, 100 + P అంటే ప్రాఫిట్. ఇదేమో కాస్ట్ ప్రైస్, ఇదేమో మార్కెట్ ప్రైస్. ఇది డైరెక్ట్ రిలేషన్ అనమాట. ఒకవేళ మీ ఎగ్జామినేషన్లో కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి వీటిని బేస్ చేసుకుని డైరెక్ట్ క్వశ్చన్ ఉంటే కనుక ఇదంతా చేయొద్దు. ఇదంతా చేసి టైం వేస్ట్ చేసుకోవడం కంటే వీళ్ళిద్దరి మధ్యలో ఇది రిలేషన్ అనమాట. కాస్ట్ ప్రైస్ బై మార్కెట్ ప్రైస్ రేషియో ఎంత అంటే 100 - D డివైడ్ బై 100 + P అనమాట. చూడండి ఇప్పుడు దీన్ని యూస్ చేసి డైరెక్ట్గా మీరు ఇంకా కట్టేయచ్చు. ఇంక ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. కాస్ట్ ప్రైస్ మార్కెట్ ప్రైస్ రిలేషన్ డైరెక్ట్ కట్టండి. అప్పుడు కాస్ట్ ప్రైస్ అంటే ఏమవ్వాలి, 100 - D. డిస్కౌంట్ ఎంత అని చెప్పాడు, డిస్కౌంట్ చూడండి, డిస్కౌంట్ 10% అని చెప్పాడు అవునా. డిస్కౌంట్ 10% కాబట్టి 100% - 10% అంటే ఇదేమవుద్ది, ఇది 90 అవుద్ది అవునా. నెక్స్ట్ అలానే మార్కెట్ ప్రైస్ అంటే 100 + P. ప్రాఫిట్ ఎంత చెప్పాడు, ప్రాఫిట్ 20 అని చెప్పాడు. అప్పుడు 100 + 20 అంటే ఇదేమవుద్ది 120 అవుద్ది అవునా. అప్పుడు దీని నుంచి కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్ రిలేషన్ ఏమవుద్ది, 30 ఇక్కడ 3 టైమ్స్ క్యాన్సిల్ అవుద్ది, 30 ఇక్కడ 4 టైమ్స్ క్యాన్సిల్ అవుద్ది. కాస్ట్ ప్రైస్ ఏమో 3 పార్ట్స్, మార్కెట్ ప్రైస్ ఏమో 4 పార్ట్స్. కాస్ట్ ప్రైస్ వాల్యూ ఎంత అని చెప్పారు క్వశ్చన్లో, 600 అని చెప్పారు. మరి 3 పార్ట్స్ వాల్యూ 600 అయితే మరి అప్పుడు 4 పార్ట్స్ వాల్యూ ఏమవుద్ది, 4 పార్ట్స్ వాల్యూ ఏమవుద్ది, 4 పార్ట్స్ వాల్యూ వచ్చేసరికి 800 అవుద్ది అవునా. ఎందుకంటే మనకి ఎప్పుడైతే 3 పార్ట్స్ వాల్యూ 600 అని తెలిసిందో అప్పుడు ఒక్కొక్క పార్ట్ ఎంత 200. మరి ఒక్కొక్క పార్ట్ 200 అయితే మనకి మార్కెట్ ప్రైస్ కావాలి 4 పార్ట్స్. అప్పుడు 4 × 200 800. అప్పుడు సింపుల్గా ఆన్సర్ ఎంత అంటే 800 రూపీస్ అని చెప్తాం. ఇప్పుడు చూడండి ఇక్కడైతే మనం ఈ క్యాలిక్యులేషన్ అంతా చేసాము, కానీ ఎగ్జామినేషన్లో ఇది
ఒక్క రిలేషన్ తెలుసు అనుకోండి, కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి డైరెక్ట్ రిలేషన్ అనమాట. ఇది షార్ట్ కట్. ఇది నేర్చుకుంటే జస్ట్ ఒక సింగిల్ స్టెప్. అంటే కాస్ట్ ప్రైస్ బై మార్కెట్ ప్రైస్ ఎంత అంటే 100 - D డివైడ్ బై 100 + P. అప్పుడు 100 - D అంటే డిస్కౌంట్ 10, 100 - 10 90, 100 + P అంటే ప్రాఫిట్ 20, 100 + 20 120. రేషియో 3:4. 3 పార్ట్స్ వాల్యూ 600, 4 పార్ట్స్ వాల్యూ ఎంత 800. అంతే, ఇంకేమి చేయాల్సిన అవసరం లేదన్నమాట. ఓకేనా? ఇది కూడా ఎగ్జాక్ట్గా మీకు SSC CGL 2017లో వచ్చిన క్వశ్చన్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది కూడా మళ్ళీ సేమ్ టు సేమ్ అలాంటి క్వశ్చనే. ఆఫ్టర్ గివింగ్ ఏ డిస్కౌంట్ ఎంత అని చెప్పాడు? 16%. ఏ షాప్ కీపర్ స్టిల్ ఎయిన్స్ ప్రాఫిట్ ఎంత అంట? 19% ప్రాఫిట్. ఇఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ మార్క్డ్ ₹1350 మోర్. చూడండి, ఇప్పుడు ఈ 1350 ఏంటంటే కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి డిఫరెన్స్ అనమాట. మార్కెట్ ₹1350 మోర్ దాన్ ద కాస్ట్ ప్రైస్. ఫైన్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్. మనకి మార్కెట్ ప్రైస్ ఎంతో కావాలంటున్నారు. చూడండి, కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్ సంబంధించి క్వశ్చన్ డైరెక్ట్గా చేసేయండి. అప్పుడు మీకు డైరెక్ట్గా కాస్ట్ ప్రైస్ మార్కెట్ ప్రైస్ రేషియో క్యాలిక్యులేట్ చేసేయండి. కాస్ట్ ప్రైస్ మార్కెట్ ప్రైస్ రేషియో. కాస్ట్ ప్రైస్ అంటే 100 - D, డిస్కౌంట్ ఎంత? 16. 100లోని 16 తీసేస్తే అప్పుడు ఇది ఏమవుద్ది? 84. నెక్స్ట్ మార్కెట్ ప్రైస్ అంటే 100 + P, ప్రాఫిట్ ఎంత? 19. అప్పుడు 100 + 19 అంటే 119. ఓకేనా? ఇప్పుడు జస్ట్ సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? 7 టేబుల్ ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 12 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 7 టేబుల్ ఇక్కడ ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 1 టైం. నెక్స్ట్ అలానే 70 పోతే మనకి ఇంకా 49, 7 17 టైమ్స్. ఓకేనా? ఇప్పుడు చూడండి, 7 టేబుల్ ఇక్కడ 12 టైమ్స్ క్యాన్సిల్ అయింది, 7 టేబుల్ ఇక్కడ 17 టైమ్స్ క్యాన్సిల్ అయింది. అప్పుడు రేషియో ఎంత అంటే 12:17. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ మనకి ఎగ్జామ్ క్వశ్చన్లో చెప్పారు. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత అంట? 1350. చూడండి, మార్కెట్ ప్రైస్ ₹1350 మోర్ దాన్ కాస్ట్ ప్రైస్. డిఫరెన్స్ కదా. డిఫరెన్స్ పార్ట్స్ రూపంలో 5 పార్ట్స్, మనీ రూపంలో డిఫరెన్స్ ఎంత అంటే 1350. అవునా? ఇప్పుడు మనం దీని నుంచి 1 పార్ట్ వాల్యూ ఎంత అని చెప్తాం? 1 పార్ట్ వాల్యూ ఎంత అని చెప్తామంటే దీని నుంచి 1 పార్ట్ వాల్యూ 270 అని చెప్తాం. అవునా? ఎందుకంటే 350 5లో 270 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 2 టైమ్స్, నెక్స్ట్ ఇక్కడ 7 టైమ్స్, 270. 1 పార్ట్ 270 అయితే మనల్ని ఏమడుతున్నారు? మార్కెట్ ప్రైస్ అడుగుతున్నారు. మార్కెట్ ప్రైస్ వాల్యూ ఎంత? 17 పార్ట్స్. అవునా? మరి మార్కెట్ ప్రైస్ వాల్యూ 17 పార్ట్స్ కాబట్టి 17 పార్ట్స్ ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి. క్యాలిక్యులేట్ చేయండి. 17 ఇంటూ 1 పార్ట్ ఎంత? 1 పార్ట్ ఎంత అంటే 270. ఇప్పుడు చూడండి, ఒకసారి మీరు క్యాలిక్యులేషన్ కావాలని క్యాలిక్యులేషన్ చేయండి. లేదు అనుకుంటే కనుక మీరు మీ కామన్ సెన్స్ యూస్ చేస్తే ఇక్కడ 0 ఉంది కాబట్టి లాస్ట్లో 0 ఉండాలి. నెక్స్ట్ 7 టైమ్స్ అంటే 49, ఇక్కడ 9 ఉండాలి. అంటే 0 ఫాలోడ్ బై 9, 0 తర్వాత మనకి 9 ఉండాలి. అలాంటి ఆప్షన్ చూడండి. ఇక్కడ అసలు 0 లేదు. ఇక్కడ 0 ఉంది కానీ తర్వాత 9 లేదు. ఇక్కడ 0 ఉంది కానీ తర్వాత 9 లేదు. ఇక్కడ 0 ఉంది, 9 ఉంది. అప్పుడు ఆన్సర్ ఎంత అంటే 4590. అప్పుడు డైరెక్ట్గా మీరు ఆన్సర్ 4590 అని పెట్టేస్తారు. ఓకేనా? చాలా చాలా సింపుల్ అనమాట. డైరెక్ట్గా మీకు ఏంటంటే కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రిలేషన్ తెలియాలి. కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్ రిలేషన్ ఏంటంటే కాస్ట్ ప్రైస్ బై మార్కెట్ ప్రైస్ ఎంత అంటే 100 - D డివైడ్ బై 100 + P. ఈ ఒక్క రిలేషన్ తెలిసి సింగిల్ స్టెప్ ఆన్సర్. సింగిల్ స్టెప్, దీనికన్నా ఇంకేం చేయాల్సిన అవసరం అనమాట. సింగిల్ స్టెప్లో మీరు ఇలాంటి క్వశ్చన్స్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇవన్నీ ఏమిటంటే మనకి ప్రీవియస్ ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్లు. ప్రీవియస్ ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్లే ఎందుకు చెప్తున్నాము అంటే మనకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, అసలు ఎగ్జామినర్ మెంటాలిటీ ఎలా ఉంది, ఎగ్జామినర్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఇవన్నీ మనకు తెలిస్తేనే అప్పుడు మన ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో ఎగ్జామినర్కి కావాల్సిన విధంగా మనం ప్రిపేర్ అవుతూ ఉంటాం. ఎప్పుడైతే ఎగ్జామినర్కి కావాల్సిన విధంగా ప్రిపేర్ అవుతామో ఎగ్జామినర్ మైండ్ సెట్ మనకు తెలుస్తుంది కాబట్టి అప్పుడు ఎగ్జామినర్ అడిగే క్వశ్చన్ని మార్క్ చేయడం చాలా సింపుల్ అవుతుంది అనమాట. ఓకేనా? అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక వీడియోకి ఒక లైక్ వేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి కూడా మన వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి. ఏ షాప్ కీపర్ సెల్స్ అన్ ఆర్టికల్ ఫర్ ₹1800 ఆఫ్టర్ allowing 16% discount and still manages to gain 32% profit. If he sold the article at 9% discount on market price, then what will be his profit percent? చూడండి ఒకసారి. యాక్చువల్గా ఏంటంటే డిస్కౌంట్ ఇచ్చాడు. ఫస్ట్ ఎంత డిస్కౌంట్? 16% డిస్కౌంట్ ఇచ్చాడు. 16% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా అతనికి ప్రాఫిట్ వచ్చిందంట. ఎంత? 32% ప్రాఫిట్ వచ్చింది. అదే ఒకవేళ ఇఫ్ ఈ సోల్డ్ ఆర్టికల్ అట్ 9% డిస్కౌంట్, ఒకవేళ అతను కనుక 9% డిస్కౌంట్ ఇచ్చుంటే
దెన్ ప్రాఫిట్ ఏమవబోతుంది అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇప్పుడు ఈ క్వశ్చన్కి అసలు ఈ రూపీస్ని పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. అది 18,000 20,000 5,000 6,000 అసలు దాంతో మ్యాటరే లేదు. జాగ్రత్తగా క్వశ్చన్ చదవడం చాలా ఇంపార్టెంట్. అందుకే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్ని చదివి అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే క్వశ్చన్ని చదివి జాగ్రత్తగా అర్థం చేసుకుంటారో అలాంటి వాళ్ళకి క్వశ్చన్ అర్థమైంది కాబట్టి వెంటనే ఆన్సర్ వచ్చింది. చూడండి, 16% డిస్కౌంట్ అంటే అప్పుడు మన సెల్లింగ్ ప్రైస్ ఏమవుద్ది? 84% అవుద్ది. అవునా? 84%కి అమ్ముతున్నప్పుడు ఏమైందంట? ప్రాఫిట్ వచ్చింది. ఎంత వచ్చింది? 32% ప్రాఫిట్. 32% అంటే 132. అవునా? నెక్స్ట్ అదే ఒకవేళ ఆర్టికల్ని 9% డిస్కౌంట్, 9% డిస్కౌంట్ అంటే 100 - 9 91%. అవునా? మరి 91%కి అమ్మితే ఏమవబోతుంది అని క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే ప్రాఫిట్ ఎంత పర్సెంటేజ్ రాబోతుంది అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? చాలా చాలా సింపుల్. జస్ట్ ఏం చేయాల్సిన అవసరం లేదు, క్యాలిక్యులేషన్ చేయండి. పర్సెంటేజ్ క్యాన్సిల్ అయిపోయింది. అవునా? ఇక్కడ మీరు చూస్తే కనుక 7 టేబుల్ ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 7 టేబుల్ 12 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 7 టేబుల్ ఇక్కడ ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 13 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 132 12లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అయింది? 11 టైమ్స్ క్యాన్సిల్ అయింది. 11 × 13 ఎంత? 143. అవునా? మరి చూడండి, ఇది 143 అంటే దాని మీనింగ్ ఏంటి? 100% కన్నా ఎక్కువ ఉందని అర్థం. 100 కన్నా ఎంత ఎక్కువ ఉంది? 100 కన్నా ఎంత ఎక్కువ ఉందంటే 43% ఎక్కువ ఉంది. అంటే అతనికి ప్రాఫిట్ ఎంత రాబోతుంది అంటే ప్రాఫిట్ 43% రాబోతుంది. ఆప్షన్ 2 అని అర్థం అనమాట. చాలా సింపుల్ క్వశ్చన్. మళ్ళీ దీనికి మీరేమీ హడావుడి చేయాల్సిన అవసరం లేదు. కాస్ట్ ప్రైజు, మార్కెట్ ప్రైజు, సెల్లింగ్, ఈ హడావుడి ఏమీ అవసరం లేదు. అందుకనే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీకు క్వశ్చన్ అర్థమవుద్దో అప్పుడు మీకు ఎగ్జామినేషన్లో క్రాక్ చేయడం చాలా ఈజీ. అదే క్వశ్చన్ అర్థం కాలేదు, అప్పుడు సుత్తంతా చెప్తూ ఉంటారు. కాస్ట్ ప్రైజు, మార్కెట్ ప్రైజు, సెల్లింగ్ ప్రైజ్, ఈ సుత్తంతా చేస్తూ కూర్చున్నాను అనుకోండి, ఎగ్జామినేషన్లో 30 సెకండ్లు అవ్వాల్సిన ఆన్సర్ 2 నిమిషాలు పడుతూ ఉంటుంది. కానీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో 2 నిమిషాలు అంటే ఎంతో టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అందుకనే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ప్రిపేర్ అయ్యేటప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో మైండ్ సెట్ ప్రకారం మీరు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అంతేగాని మీరు ఇవన్నీ పేజీలు నింపుకుంటూ కూర్చున్నాను అనుకోండి, పేజీలు నింపుకోవడం వల్ల టైం వేస్ట్ అయిపోద్ది, మార్కులు రావు. సో అందుకని ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, అసలు క్వశ్చన్ అడిగే విధానం ఎలా ఉంది, క్వశ్చన్ని ఫాస్ట్గా ఎలా అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకున్న క్వశ్చన్ని స్మార్ట్గా ఎలా పెట్టాలి, ఇవన్నీ తెలుసుకుని ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ ఏంటంటే, ఇఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ సోల్డ్ అట్ 5x% discount, then it is sold at 25% loss, and if only x% discount is given, then it is sold at 35% profit. Find the value of x. మళ్ళీ x వాల్యూ ఎంత అడుగుతాను. ఇది కూడా సేమ్ టు సేమ్ ఈనాడు క్వశ్చన్ అడిగింది, కాకపోతే కొంచెం ఇండైరెక్ట్గా అడుగుతున్నారు. ఇండైరెక్ట్గా ఒకసారి మీరు ఏం చేస్తారంటే వీడియో పాజ్ చేసి దీనికి ఆన్సర్ ఏంటో ఫస్ట్ మీరు క్యాలిక్యులేట్ చేయండి. క్యాలిక్యులేట్ చేసి మీ ఆన్సర్ ఏంటని కింద కామెంట్ చేయండి. ఆ తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ప్రతి ఒక్కరు వీడియోని పాజ్ చేయండి, పాజ్ చేసి ఆన్సర్ ఏంటి క్యాలిక్యులేట్ చేయండి. సేమ్ టు సేమ్ ఈనాడు క్వశ్చన్, కానీ క్వశ్చన్ జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోండి. మీ ఆన్సర్ ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? చూడండి ఒకసారి. ఫస్ట్ ఏం చేసండి, డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు? 5x% డిస్కౌంట్ ఇచ్చాడు. మరి 5x% డిస్కౌంట్ అంటే 100 మీద 5x కదా, అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందంటే 100 - 5x. అవునా? ఎప్పుడైతే ఇతను 100 - 5x%కి అమ్ముతున్నాడో అప్పుడు ఏమైందంటే అతనికి లాస్ వచ్చింది. ఎంత లాస్ వచ్చింది? 25% లాస్. 100లో 25% లాస్ అంటే 75 అనేగా. నెక్స్ట్, ఇఫ్ ఓన్లీ x% డిస్కౌంట్ ఇస్ గివెన్, అదే ఒకవేళ ఇతను 5x ఇవ్వకుండా ఎక్సే ఇస్తున్నాడు, ఎక్స్ ఇస్తే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుద్ది? 100 - x% అవుద్ది. 100 - x%. ఎప్పుడైతే ఇతను ఓన్లీ x% డిస్కౌంట్ ఇస్తాడో అప్పుడు అతనికి ప్రాఫిట్ రాబోతుంది. ఎంత ప్రాఫిట్? 35% ప్రాఫిట్ రాబోతుంది. 35% ప్రాఫిట్ అంటే 135. అవునా? మనకి ఇప్పుడు x వాల్యూ కావాలి. చాలా సింపుల్, పర్సెంటేజ్ క్యాన్సిల్ అయిపోతాయి. అవునా? నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 5 టేబుల్ ఎన్నిసార్లు పోతుంది? ఇక్కడ 5 టేబుల్ ఇక్కడ మీకు ఎన్నిసార్లు పోతుంది? ఇక్కడ 15 టైమ్స్ పోతుంది. అవునా? అలానే 5 టేబుల్ ఇక్కడ ఎన్నిసార్లు పోతుంది? 27 టైమ్స్ పోతుంది. నెక్స్ట్ 3 టేబుల్ వచ్చేసరికి ఇక్కడ 5 టైమ్స్ పోతుంది. 3 టేబుల్ వచ్చేసరికి ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది? 9 టైమ్స్ పోతుంది. ఇంకేం క్యాన్సిలేషన్ లేవు. జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మీకు x వాల్యూ తెలిసిపోద్ది. చూడండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుద్ది? క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 9 × 100 - 5x is equal to 5 × 100 - x. అవునా? 5 × 100 - x. సింప్లిఫై చేయండి. జస్ట్ సింప్లిఫై చేస్తే 900 - 45x is equal to 500 - 5x. అవునా?
ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే 45x 5x డిఫరెన్స్ ఎంత? 40x. అవునా? 900 500 డిఫరెన్స్ ఎంత? 400. మరి దీని నుంచి x ఈక్వాలిటీ ఎంత? x ఈక్వాలిటీ ఎంత అంటే 10. అప్పుడు సింపుల్గా ఆన్సర్ ఎంత అంటే 10% అని చెప్పేస్తాం. ఓకేనా? ఇదేంటంటే మీకు ఒకసారి చూడండి, మీరు కావాలనుకుంటే ఇక్కడ ఆప్షన్ వెరిఫికేషన్ కూడా చేసుకోవచ్చు, లేదనుకుంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి. ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకున్నా పర్లేదు. ఆప్షన్ వెరిఫికేషన్ ఎలా చేయాలి సార్ అంటే, ఆప్షన్ వెరిఫికేషన్ చూడండి. ఇప్పుడు సపోజ్ మనకి ఆన్సర్ 10 వచ్చింది కదా, ఇక 10 సబ్స్టిట్యూట్ చేయండి. 10 సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఇదేమవుద్ది? 5 × 10 50 అవుద్ది. అవునా? మరి 100 - 50 అనుకోండి. 100 - 50 అంటే అప్పుడు ఇది ఏమవుద్ది అంటే 50 అవుతుంది. అవునా? నెక్స్ట్ అని ఇక్కడ చూడండి, 100 - 10 చేసామనుకోండి. 100 - 10 చేస్తే ఇది ఎంత అవుద్ది? 90 అవుద్ది. అప్పుడు రేషియో చూడండి, రేషియో ఎంత అంటే 5:9. ఇక్కడ చూడండి మనకి రేషియో ఎంత వచ్చింది? 5:9. అవునా? సో అలా మీరు కావాలనుకుంటే ఆప్షన్ వెరిఫికేషన్ అని చేసుకోవచ్చు, లేదు అనుకుంటే కనుక క్రాస్ మల్టిప్లికేషన్ చేసిన ఆన్సర్ వచ్చింది. అందుకనే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత ప్రిపేర్ అయ్యాము అన్న దానికన్నా ప్రిపేర్ అయిన దాన్ని ఎంత తెలివిగా ఎగ్జామినేషన్లో క్రాక్ చేస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని ఏంటంటే ఎంత టైంలో క్రాక్ చేస్తున్నాము అనే దాని మీదే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఎన్ని ఎక్కువ క్వశ్చన్లు పెట్టబోతున్నాము అని డిసైడ్ అవుతుంది. ఎక్కువ క్వశ్చన్ని యాక్యురేట్గా పెడితే ఏమవుతుందంటే మీకు జాబ్ రావడం కన్ఫర్మ్ అనమాట. అదే ఒకవేళ మీరు ఎగ్జామినేషన్ నానుస్తూ వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఎగ్జామినేషన్లో ఎవరైనా మీ పక్కన వాళ్ళు 100 క్వశ్చన్స్లో 90 క్వశ్చన్స్ పెడితే మీరు నాంచడం వల్ల ఏమవుతుందంటే 60 క్వశ్చన్స్ 50 క్వశ్చన్స్ పెడతారు. కానీ ఒకళ్ళు 60 పెట్టారు అంటే మీరు 100, పక్కన వాళ్ళు 100లో 90 పెడుతున్నారు, మీరేమో 50 పెడుతున్నారు. మరి డిఫరెన్స్ ఏమిటి? ఇద్దరికి ఇచ్చింది ఒకటే టైంలో ఒకళ్ళేమో 90 క్వశ్చన్స్ పెట్టి ఒకళ్ళేమో 50 క్వశ్చన్స్ పెడుతున్నారు అంటే ఏదో తప్పు జరుగుతుందని అర్థం, అంటే మీ ప్రిపరేషన్లో తప్పు జరిగిందని అర్థం. అందుకనే ప్రిపరేషన్ అనేది జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎవరైతే జాగ్రత్తగా ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళకి ఎగ్జామినేషన్లో తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్ని యాక్యురేట్గా పెడుతుంటారు అన్నమాట. ఓకే, సో ఇవి కాకుండా మనకి ఏమిటంటే ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి మనం నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నాం అనమాట. ఓకే, నెక్స్ట్ వీడియోలో డిస్కౌంట్కి సంబంధించి క్వశ్చన్స్ చెప్పబోతున్నాం. ఆల్రెడీ మనం కొన్ని క్వశ్చన్స్ని కవర్ చేయడం జరిగింది. ఇవి కాకుండా డిస్కౌంట్లో మనకి ఇంకొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అనమాట. అంటే మనం మోడల్కి వచ్చి జస్ట్ కొన్ని క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తూ వస్తున్నాము, ఇంకొన్ని క్వశ్చన్స్ అడుగుతుంటారు అన్నమాట ఫ్రీక్వెంట్గా. ఆ క్వశ్చన్స్కి సంబంధించి నెక్స్ట్ ఒక 2 డేస్లో నెక్స్ట్ వీడియో వస్తుంది అనమాట. ఆ వీడియోలో మీరు చూడొచ్చు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనం చెప్పాం కదా ఆల్రెడీ మనకి కోర్సెస్ అనేవి డిస్కౌంట్లో పెట్టడం జరిగిందని చెప్పి. ఒకవేళ మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కనుక గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి చందన్ లాజిక్స్ అని మన యాప్ ఉంటుంది. యాప్ని మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, దీనికి ఎలాంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. అలానే ఇంకొకటి ఏంటంటే దీంట్లో మీకు డెమో వీడియోస్ కూడా ఉంటాయి అన్నమాట, ఫ్రీ డెమో వీడియోస్. ఈ డెమో వీడియోస్ మీకు అందరు ఫ్యాకల్టీస్ ఉంటాయి, నా ఒక్కడవే కాదు, అందరు ఫ్యాకల్టీస్ డెమోస్. అంటే జాగ్రఫీ ఫ్యాకల్టీ ఎలా చెప్తుంటారు, ఇంగ్లీష్ ఫ్యాకల్టీ ఎలా చెప్తుంటారు, హిస్టరీ ఫ్యాకల్టీ ఎలా చెప్తుంటారు, ఫిజిక్స్ ఫ్యాకల్టీ ఎలా చెప్తుంటారు, అందరు ఫ్యాకల్టీస్ డెమోస్ ఉంటాయి. మీరు డెమో వీడియోస్ చూసి ఆ తర్వాత మీకు నచ్చితేనే అప్పుడు కోర్సులో జాయిన్ అవ్వండి. మేము మా వైపు నుంచి కంప్లీట్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో ఎలా గైడెన్స్ ఇవ్వాలో దాని ప్రకారం మేము ఒక ప్లాన్ ప్రకారం కోర్సెస్ని డిజైన్ చేయడం జరిగిందనమాట. మీరు వీడియోస్ చూస్తే మీకు అర్థమవుద్ది. లేదు ఒకవేళ ఇంకేం డౌట్స్ ఉన్నాయి అనుకోండి, ఈ నెంబర్స్కి కాల్ చేయండి. ఈ నెంబర్స్కి కాల్ చేస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మర్చిపోకండి ఇంకొక ఇంపార్టెంట్ విషయం, మనకి ఇప్పుడు COVID-19 పాండమిక్ సిచ్యువేషన్ అసలు బాగలేదు కాబట్టి ఎవరైతే బయట ఉంటూ ఉంటారు వాళ్ళందరూ, ఒకవేళ మీరు బయట ఉంటే కనుక జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీరు మీ ఇంట్లో ఉన్నట్లయితే కనుక జాగ్రత్తగా ఉండండి. ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పటికీ కూడా మీరు మాస్క్ పెట్టుకోవడం మర్చిపోవద్దు. మీ ప్రిపరేషన్ అనేది మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మనకి టెక్నాలజీ డెవలప్ అవ్వడం వల్ల మీ ప్రిపరేషన్ మీరు మీ ఇంట్లో కూర్చుని ప్రిపరేషన్ చేయవచ్చు. ఎందుకంటే మనకి ఇప్పుడు పాండమిక్ సిచ్యువేషన్ అయినప్పటికీ కూడా చాలా వరకు ఎగ్జామినేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మీరు ఏమిటంటే ఈ ఎగ్జామినేషన్స్ లేట్ అవుతున్నాయని మీకు తెలుసు కాబట్టి ఈ టైంని మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే మీకు మంచి రిజల్ట్ వస్తుంది అనమాట. సో అందరూ జాగ్రత్తగా ఇంట్లో ఉండండి, మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా జాగ్రత్తగా ఉంచండి. ఎందుకంటే బయట అసలు మన సిచ్యువేషన్ అనేది బాగాలేదు కాబట్టి. ఓకేనా, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. మీట్ ద నెక్స్ట్ సెషన్, బై బాయ్.